కొంచెం దగ్గరగా జరగండి. కంఫర్టబుల్గా కూర్చోండి. మీ ఇద్దరు మొట్టమొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? వాటి గురించి చెప్పండి. ఆ, నువ్వు చెప్తావా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. కాలేజ్ ఫస్ట్ డే నేను మొదటిసారి తన్ని క్యాంటీన్లో చూశాను. రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది, క్యూట్గా చబ్బీగా. నేను అప్పుడు చబ్బిగా ఏం లేనే. లైట్గానే, అంతేం కాదు. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు చబ్బీగా ఏం లేవు. కాదు, నేను అప్పుడు కూడా చబ్బిగా ఏం లేను. నీ చబ్బీయే కదరా నీ అందం. ఓ, అక్కడ అంటే నేను ఇప్పుడు అందంగా లేనా? నువ్వు చెప్తావా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఓ అమ్మాయి జీవితం మొత్తంలో ఉన్న ద్వేషాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూస్తున్నాను. పార్వతి నా గర్ల్ ఫ్రెండ్. ఆ రోజు వరకు, ఆ సెకండ్ నా మైండ్లో ఎన్నో ఆలోచనలు నిండిపోతున్నాయి. ఇదే క్యాంటీన్లో మేము కలిసి నవ్వుకున్న మూమెంట్స్ గురించి ఆలోచించాను. ఈ రోజు నుంచి నా జీవితం నాశనం అయ్యేదాన్ని గురించి ఆలోచించాను. మన కాలేజ్ క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ ఎందుకు పేపర్ కప్లు ఇవ్వకుండా ఇలా గాజు గ్లాసులు ఇస్తున్నారు అని ఆలోచించాను. ఎప్పట్లా చిన్న గొడవే కొద్ది రోజుల్లో సాల్వ్ అయిపోతుంది. తనే వస్తుంది. ఎందుకు? తను లేకుండా ఉండలేనా? పోనీ, నాకేం అవసరం లేదు. ఇక నా వల్ల కాదు. తను ఇప్పుడే చూడాలని ఉంది. ఫోన్ చేసి 5 minutes అయింది. మళ్ళీ ట్రై చేయనా? తను తిరిగి రాదురా, జస్ట్ మూవ్ ఆన్. ఎలా భయ్యా? ఫస్ట్ రియల్ లవ్ కదా. ఇలా చూడరా, ఇమీడియట్గా మర్చిపోవడం కష్టమే, అర్థమైంది. బట్ అయితే ఇమీడియట్గా ట్రై చేయడం మొదలెట్టొచ్చు కదా. తన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం మానేసి నీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం నేర్చుకో. మెల్లగా మర్చిపోతావు. సారీ అన్న, ఎప్పుడు నేను నీతో దీని గురించి మాట్లాడుతున్నాను. చచ్చే, పర్లేదురా. నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను. ఐ అండర్స్టాండ్. ఇన్ని రోజులు స్మూత్గానే గడిచింది. యూజువల్గా మా మధ్య వచ్చే గొడవలు ఒక్కరోజు కూడా ఉండవు. ఎలాగైనా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేవాళ్ళం. ఒకవేళ నేనే అనవసరంగా ఆవేశపడ్డానేమో. ఇప్పుడు ఫోన్ చేసిన తను అసలు తీయట్లేదు. ఒకే వారంలో అసలు ఏం జరగనట్టు ఎలా మారిపోగలరో నాకు అర్థం కాలేదు. తను చాలా మంచి అమ్మాయిరా. సారీ భయ్యా, ఎప్పుడు నీతో నేను దీని గురించే మాట్లాడుతున్నాను. నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను. నాకు ఇవన్నీ అలవాట్లేవండి. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ ఈజీగానే దొరికాయి. మా అమ్మా నాన్నలకు నేనే లోకం. నాన్న లాయర్, డొమెస్టిక్ కేసెస్, డివోర్స్ ఇలాంటివి డీల్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ ఫాదర్. వసంత, అమ్మ హౌస్ వైఫ్, నేను అమ్మకు ముద్దులు కొడుకుని. ఇల్లు మొత్తం అమ్మ కంట్రోల్, నాన్నతో సహా. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా మా అమ్మ నాన్న ఇద్దరు అంత తప్పకుండా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆ బాల్ వేయడం ఏంటండి? అయ్యో ఏంటండి, బ్యాట్ చేసి వేయచ్చు కదా. ఏంటండి పాలిష్ చేయకుండా షూ వేస్తున్నారే? ఆగు, వేస్తున్నాను కదా, వేసిన తర్వాత పాలిష్ చేస్తాను. నా లైఫ్లో ఛాలెంజ్ అంటూ పెద్దగా ఏం లేదండి. అందుకే నా డ్రీమ్ గర్ల్ని పొందడానికైనా ఓ ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. నా డ్రీమ్ గర్ల్ పార్వతి. నేనేమో చిన్న ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డానండి. ఇంత ఘోరంగా ఫినిష్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. తన్ని మర్చిపోవటం నా వల్ల కాదు. ఒక్కొక్కడు ఏమేమో అడ్వైస్ ఇచ్చారు. మందు కొట్రా, వేరే అమ్మాయిరా, అంతే. టాక్ టు మీ. మాట్లాడితే అన్ని అవే బాటకొస్తాయి. మందేరా బెస్ట్. దీన్ని పెట్టుకొని నువ్వు ఒక కథ రాయొచ్చు. మందు కొట్రా మామ, మందు కొట్రా. ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళు, నీకు నచ్చిన ఫ్రెండ్స్ని పిలుచుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని మందు కొట్టు. కొంతమంది మందు కొట్టరా అని అడ్వైస్ ఇచ్చారు, కానీ నేను దానికి రెడీగా లేను. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా నా కిడ్నీ లివర్ని డ్యామేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కూడా పర్వాలేదండి. ఇంకా కొందరు ఏదో చావు పరామర్శకు వచ్చినట్టే వచ్చి అడుగుతారు. విషయం తెలిసింది మామ, ఇలా జరిగిపోయింది. నాకు ముందే తెలుసురా ఇది వర్కౌట్ కాదని.
ఈ అమ్మాయిలు ఇంతేరా. ఓ ఇప్పుడే విడిపోయారా? నేను ఎప్పుడో విడిపోయారు అనుకున్నానే. హాయ్, నా పేరు రాజు. అంతా విన్నాను. మీరు పార్వతి విడిపోయారంట కదా. వెరీ సారీ అండి. తన నెంబర్ ఒకసారి ఇస్తారా? Tau is equal to t minus u and divided by the order of integration. We now found ఇప్పుడు ఈ పనికిరాని రిలేటివిటీ థియరీ ఎవరికి కావాలండి? నేను లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది, వదిలేయకూడదు. ఇంకోసారి ట్రై చేసి చూడాలి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, తప్పకుండా తిరిగి వస్తుంది. అరుణ్, చెప్తే అర్థం కదా నీకు? షీఈస్ గాన్. తను తిరిగి రానే రాదు. నెవర్. సార్, అది మీరు ఎలా చెప్పగలరు? నాకు నా పారు గురించి బాగా తెలుసు. తను తిరిగి వస్తుంది. నా వల్ల కావట్లేదే, అదే కదా సమస్య. ఎవడేమంటే నాకేంటి? ఈరోజు తను ఎలాగైనా కలిసి అడిగేయాలి. ఇదిగో వస్తుంది. పారు ఆగు, పారు ఆగు, ఆగు పారు. నీ దయ వల్ల నా తల పగిలి 4 కుట్లు కూడా పడ్డాయి. దానికోసమైనా ఒక నిమిషం మాట్లాడిపో. ఏం డ్రామాలు ఆడుతున్నావా? ఏం పారు కోపంలో నా మాటలు ఇలా పెద్దవి చేసి చూస్తున్నావు? కోపంలో మనం ఏదేదో అంటాం. నేను నెక్స్ట్ సెకండ్ నా మిస్టేక్ రియలైజ్ అయ్యాను. ఐమ్ ఫెడ్ అప్ అరుణ్. ఎన్నిసార్లు సారీ చెప్తాం? మాటి మాటికి సారీ చెప్పి హర్ట్ చేస్తే సరిపోతుందా? ఇక దీన్ని భరించే శక్తి నాకు లేదు. అంతేకాదు, ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టైం లేదు. ఎందుకు ఇంటి ప్రాబ్లమ్స్ దీన్ని కనెక్ట్ చేస్తున్నావు? ఇట్స్ నాట్ జస్ట్ దాట్. నిన్ను ముందు చూసినట్టు ఇప్పుడు నేను చూడలేను. అదే ఏ? ఎందుకంటే నువ్వు నన్ను సంతోషంగా చూసుకుంటావు అన్న నమ్మకం నాకు పోయింది. నీకే తెలుసు నేను నిన్ను ఎంత లవ్ చేశానని. నేనే వచ్చి ఇలా చెప్తున్నప్పుడు కారణం లేకుండా ఉంటుందా? ఐ కాంట్ ఫోర్స్ మై సెల్ఫ్ టు లవ్ యూ అరుణ్. ఒక బ్రేకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఇంకా కలవడం కష్టం. నీతోనే ఎప్పుడు ఉంటానని ప్రామిస్ చేశానుగా. ఆ ప్రామిస్ని నువ్వు ఎప్పుడో దాటేసావు అరుణ్. ఇది ముగిసిపోయిందన్నది అర్థం చేసుకో. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆ దేవుడు ఏ ఐడియాతో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండాలని డిసైడ్ చేసాడో నాకు అర్థం కావట్లేదండి. ఏ యాంగిల్లో చూసినా సెట్ కావట్లేదే. నేను డిసైడ్ అయిపోయాను, నాకు ఈ ప్రేమోదం వద్దండి. ఇప్పుడు నేను పాట పాడే మూడ్లో లేను బాస్. ప్లీజ్. ఏమైందిరా? నువ్వే చెప్పు. ఇందాక ఎక్కడ ఆపాను? నువ్వే చెప్పురా. కాదు, నువ్వే చెప్పు. ఈ రిలేషన్షిప్లో నేను నేర్చుకున్నానో లేదో కానీ లవ్లో ఎలా ఫెయిల్ అవ్వాలో బాగా నేర్చుకున్నాను. ఆబ్వియస్గా చూడకుండా అలా లైట్గా తిరిగి అబ్జర్వ్ చేయండిరా. అటు చూడండి. అవునరా, ఫస్ట్ ఇయర్ ఈసీరా. నా బస్ రూట్లోనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్నే చూస్తుందిరా. లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజ్ బస్లో. ఇదే మొదటి ఫెయిల్యూర్. మీరు ఓ విషయం తెలుసుకోవాలండి, అమ్మాయిలు పెయింటింగ్ లాంటి వాళ్ళు. ఓ పెయింటింగ్లో ఉండే కళ్ళుని మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం ఆ రూమ్లో ఎక్కడి నుంచి చూసినా అవి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు కూడా సేమ్ టు సేమ్. మనకు నచ్చిన అమ్మాయి ఎప్పుడు మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే కదా మనకు కావాలి. సో అది జరుగుతున్నట్టు మనం ఊహించుకుంటాం. ఇట్స్ అన్ ఇల్యూషన్. రేయ్ వస్తుందిరా. ఒకేసారి 1000 వైలిన్లతో సింఫనీ వాయిస్తుంటే ఎలా ఉంటుందో. ఐమ్ ఇన్ లవ్. నెక్స్ట్ ఫెయిల్యూర్. వెళ్ళి మాట్లాడచ్చు కదరా. ఏంటి వెటకారమా? నా వల్ల కాదు. విఘ్నేష్కి ప్రాబ్లం ఉంది. వాడికి అమ్మాయిలతో మాట్లాడటం రాదు. ఆల్రెడీ వెళ్ళాను. కుదరలేదు. అయితే హాయ్ విఘ్నేష్. యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి కారణం వీడి చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్.
బి గర్ల్స్ వచ్చి లైన్అప్ చేయండి. ఒక్కొక్క హనీ బీ గర్ల్ ని ఒక్కొక్క సన్ఫ్లవర్ బాయ్ తో పేరు చేస్తాను. అందరూ మీ మీ పేరుని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి, సరేనా? ఉషా, నువ్వు వెళ్ళి అశోక్ తో పేరుగా నుంచో. శివ ఇట్రా. సోఫీ, నువ్వు వెళ్ళి విఘ్నేష్ తో నుంచో. సోఫీ, విఘ్నేష్ దగ్గరికి వెళ్ళు. గో అండ్ స్టాండ్ విత్ విఘ్నేష్. సోఫీ, సోఫీ ఆగు. ఇంత చిన్న వయసులోనే రిజెక్షన్ ఫేస్ చేసినందువల్లే వీడికి అమ్మాయిల్ని చూస్తేనే భయం. నువ్వు ఫీల్ అవకరా మామ, నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఆ గుండెని కాస్ట్యూమ్ వేసుకున్న వేస్ట్ ఫెలో నడుచుడు వాడు గర్ల్ ఫ్రెండ్గా ఉంది. ఏ పోరా, ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుతూ సూపర్ పొజిషన్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా? ఏ పోవే. ఏ నువ్వే పోరా. పోవే. పోరా, వాడితో మనకేం పన్ను రారా. నువ్వు ఫీల్ అవకరా మామ. సో ఇప్పుడు విఘ్నేష్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఏమేమి నెగిటివ్గా జరగచ్చో అవన్నీ వాడి మైండ్లో పరిగెడుతూ ఉంటాయి. అందుకు భయపడి అమ్మాయితో వాడు మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. తన అటెన్షన్ నీ వైపు తిప్పరా చాలు. ఎలారా? నీ స్టైల్ చూపించరా. ఇక్కడ చూడు, ఈ కాలపు అమ్మాయిలకి మంచి అబ్బాయిలంటేనే నచ్చడం లేదు. రౌడీలు, పోకిరులు, చెంచగాళ్ళు, పిక్ పాకెటర్లు వీళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పడిపోతున్నారు. తన ముందు ఎవరైనా జూనియర్ ర్యాగింగ్ చేయరా చెప్తా. నీ పవర్ అప్పుడు తెలుస్తుంది. రే వద్దురా, వాడికి ర్యాగింగ్ అంత అలవాట్లేదు. నువ్వు మూసుకోరా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనరల్గా మన కుర్రాళ్ళు ఫెయిల్ అవ్వటానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అడ్వైస్ ఇవ్వటమే. ఇంత మాట్లాడుతున్నాడే, వీడి గురించి మీరు తెలుసుకోవాలి. శివ, వీడికి అమ్మాయిలకి అస్సలు పడదు. ఇడియట్, రాస్కెల్, అసలు మనిషివేనా? మా అమ్మాయికి ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. నాకు ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. ఇంత అడ్వైస్ ఇస్తున్నాడే, వీడికి ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని ఏ రోజైనా ఆలోచించాడా? నీలాంటి ఓ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. రే, ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో 2 బిత్తర మొహాలు సెలెక్ట్ చేద్దాం రా. రే, వాళ్ళు ఓకేనా? రే, నాకు భయంగా ఉందిరా. ఇంతకుముందు ర్యాగింగ్ చేసింది లేదురా. వద్దురా. రే, ఎందుకురా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రే వద్దురా. రే పిలవరా. వద్దురా. పిలవరా. అరే వద్దురా. రే పిలవరా. రే ఇట్రండ్రా. మిమ్మల్ని రా, ఇట్రండి. డాన్స్ చేయడం వచ్చారా? డాన్సా? తెలీదన్నా. మరి మార్చ్ పాస్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే, ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ పాస్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ అయ్యి. పంపు కొట్టడం రామన్నారా? బల్బ్ ఎవరు తీస్తారు? ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రే నువ్వు కూడా అదే చేయరా. రాదన్నా, వద్దన్నా. వద్దంటావా? రే చేయరా. మామా, పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా? అన్నా వద్దన్నా. మావా, ఇన్ని ఒకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది. వదిలేండి అన్నా. రే పీకిరా ఒకటి. అన్నా ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. ఓనా, ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వాడిని అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టుకోకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. చెప్పరా. మీకు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డ్ రాస్తూ కూర్చున్నాను. అప్పుడే తను వచ్చింది. అక్క బత్తాయి జ్యూస్. దాన్ని ఆర్డర్ చేసింది అతను రా.
బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏమొద్దు, వదిలేండి. మీరు తాగండి, ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్లో ఉన్నట్టు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే, సారీ. కావాలంటే తాగండి, లేకపోతే వదిలేండి. ఐమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. రే, కూల్ డ్రింక్ క్యాన్సల్ రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను. కానీ 2 రోజుల తర్వాత భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. ఇదిగో. అన్నా, ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి, లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెసే కదా అడిగాను. ఓ అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, నేను 160 పేజెస్ అడిగాను. డబ్బులు రేపు ఇవ్వనా? ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్కి 160 పేజెస్ నోట్బుక్కే కావాలని చెప్పారు. అయ్యో, నాకు 80 పేజెస్ నోట్బుకే కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే. ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్టోర్లో అనుకోకుండా కలిసేవాళ్ళం. అలా కలిసినప్పుడల్లా కాసేపు కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ప్లాన్ చేసి అనుకోకుండా కలవటం మొదలుపెట్టాం. కానీ ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నా తన సెల్ నంబర్ అడిగే ధైర్యం నేను చేయలేదు. తను నంబర్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి 10 రోజులు స్టడీ హాలిడేస్, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎలాగా రేపటి నుంచి చదవటం మొదలు పెడతావా? ఎప్పుడు మొదట్లో అలాగే ప్లాన్ చేస్తాను. తర్వాత డైలీ నెట్టుకుంటూ పోయి లాస్ట్లో అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కూర్చుని రాత్రంతా నిద్రపోకుండా చదువుతాను. నాది అదే కథ. ఎన్ని రోజులు స్టడీ హాలిడేస్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ప్రిపేర్ అవడంలోనే కిక్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో వాట్, ఈసారి నేను డిసైడ్ అయిపోయాను, త్వరగా చదవటం మొదలెట్టి అంత పూర్తిగా చదివి రిలాక్స్గా ఎగ్జామ్కి వెళ్ళాలని. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. ఓకే, నేను వెళ్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. హాలిడేస్ అయ్యాక కలుద్దాం. యా, బాయ్ దెన్. బాయ్. ఏ పార్వతి, యా, నేనేదో అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దేని గురించి? తెలీదు, కంప్లీట్లీ బ్లాంక్ అయింది. సరే, ఇంట్లో కూర్చొని ఆలోచించి గుర్తొస్తే అడుగు, ఓకేనా? గుర్తుకొస్తే హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతే అడగాలి కదా. అవును. ఓకే, కలుద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నా నంబర్ అడగడానికి ఎంత కష్టపడుతున్నావా నువ్వు? సరే, 9633432211. ఈ నెంబర్కి మెసేజ్ ఇవ్వు, నేను సేవ్ చేసుకుంటాను. బాయ్. బాయ్. గుర్తురాగానే అడుగు. ఏంటి? ఏదో అడగాలన్నా. ఓ అదా, గుర్తుకొచ్చింది, నీ నంబర్ అడగాలనుకున్నాను. ఓరి దుర్మార్గుడా. బాయ్. బాయ్. వ్యర్థమేనా పేరుకైనా విలువలేదా ఈ పిల్ల చలమిలో ఈ యొక్క క్షణముకే సలాము కొట్టలా వయసు పుట్టిపోయనా వెనకడుగే ముందు చూపా నీ వైపే పిల్ల వెలువెత్తే నా అడుగులే నీలా మారిపోయనా నడకలే ఏ నీడ లేని దేహమేంటో నీకు నాకు మధ్య అద్దం అడ్డు ఉన్న విడిపోమేమిటో ఇంతసారే ఇంతలో
రాసుకున్న పుస్తకంలా నీ జ్ఞాపకాల నిండి ఉన్న మనసు నేడిలా హైకూలతోటి కోయిలమ్మ కుహుకులు నింపుతోందిలా నా నీలు రాసి వయసు వాణ్ణి బాణి కట్టి పాడుతోందిలా ఈ 10 రోజులే నీ 10 ఆకలే నిన్నిలా పదే పదే జ్ఞాపకం చేస్తుంటే ఇంతజారే కలికింది నెల జారి తూలిపోయే భూమిలాగా నువ్వులేక నెలలాగా ఇంతజారే ఇంతలోకే ఎంత మారే గుండె పిండే తేనె పట్టే చేదు నిండా తిప్పి పుట్టే నిన్న మొన్న కాలమంతా ఏమైందో రేపు అన్న భావమంతా మాయమైందో నీ ఊహలోని కాలమంతా మైన మళ్ళీ కరుగుతోందో నీ రూపు తప్ప కంటి పాప నన్ను కూడా చూడనందో ఆశలే లేవులే ఆకలే ఉండదే అలసటే రాదులే నిన్నిలా చూస్తుంటే ఇంతజారే తలుపులన్నీ తారుమారే సొంత స్ట్రీటులో నాకు నేనే పరదేశిలా అయిపోయారే ఇంతజారే ఇంతజారే వరస మొత్తం మారిపోయే కళ్ళు తెరిచే నిద్రపోయా నిన్ను మరవడం మర్చిపోయా రే అరుణ్, నువ్వు కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నావా ఏంటి? అప్పుడప్పుడు డాడీ ఆ శివగాడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, యాక్సెప్ట్ చేసుకో. అసలు మీకు ఎందుకండి ఇప్పుడు ఫేస్బుక్? ఈ వయసులో మీరు ఎవరితో కనెక్ట్ అయి ఉద్ధరించాలట? అవన్నీ నాకు తెలీదు. ఫేస్బుక్ ద్వారా నాకు చాలా మంది క్లయింట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తారు. అప్డేట్ అవుతూనే ఉండాలి, లేకపోతే సర్వైవ్ అవ్వలేం. అరుణ్, ఎవరి అమ్మాయి? ఏమై ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఫ్రెండ్ డాడీ, కాలేజ్ ఫ్రెండ్. ఓహో, వసంత ఏంటండి? అరుణ్ గాడి ఫ్రెండ్. అయితే ఏంటి, నేను పనిలో ఉన్నాను కదా. ఫ్రెండే. ఓ ఫ్రెండా? చెప్పనే లేదు వీడు. నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉందిరా. చెప్పాను కదమ్మా ఫ్రెండ్ అని. అదేరా నేను చెప్పాను. నీ ఫ్రెండ్ పేరేంటి? నీకు లోపల ఏదో పని ఉన్నట్టుంది. నేను సినిమాకి వెళ్తున్నాను, బాయ్. సినిమాకి నీ ఫ్రెండ్ కూడా వస్తుందారా? రే ఆగరా. ఏ రారా, నీకోసం వెయిటింగ్. టికెట్స్ ఎక్కడా? ఇదిగో అందరూ వచ్చారుగా. అందరూ వచ్చేసారు, పార్వతి తప్ప. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. హలో. ఏ పారు, ఏమైంది? సినిమాకి రావట్లేదా? లేదు అరుణ్, రాలేననుకుంటా. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? గొంతు ఏదోలా ఉంది. అదేం లేదు, లైట్గా ఒంట్లో బాగాలేదంతే. సరే సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. టికెట్ డబ్బులు నేను ఇచ్చేస్తాను. అదే అక్కర్లేదు, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఓకే ఓకే అరుణ్, యూ గైస్ హ్యావ్ ఫన్. ఓకే బాయ్. బాయ్. రే అరుణ్, అరుణ్ రారా, టైం అయింది.
పారు, నేను ఒకటి అడగాలి. ఏంటి? నువ్వు సినిమాకి ఎందుకు రాలేదు? ఏదో ప్రాబ్లం కదా? వద్దంటే చెప్పొద్దు, నేను మళ్ళీ అడగను. సారీ. లేదు, అలా ఏం లేదు. మా నాన్న అమ్మతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వాట్? ఎప్పుడు? ఆ రోజే నేను క్యాంటీన్లో పట్టుకుని తిట్టాను కదా, దానికి ముందు రోజు. ఇప్పటికీ విడిపోయే ఉన్నారు. నేను అమ్మతో ఉన్నాను, నాన్న వేరే ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. లవ్ చేసి అన్నట్టుంకుల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్నకు సరైన ఇన్కమ్ లేదు. బిజినెస్ అని ఎప్పుడూ ఆయన తిరుగుతూ మోసపోయి అప్పులు పాలయ్యారు. అమ్మే సంపాదించాల్సి వచ్చేది. అయినా ఏదో ఉద్యోగం చేసి కొంచెం సంపాదించిన అమ్మకి తెలియకుండా మళ్ళీ బిజినెస్ చేసి నష్టపోయేవారు. ఆ విషయానికి గొడవ పడ్డం మొదలెట్టిన వాళ్ళు తర్వాత ప్రతి విషయానికి గొడవ పడేవారు. ఓ రోజు వాళ్ళ గొడవ బాగా పెద్దదైంది. ఇక చాలు. ప్రతి నిమిషం ఏం చేయాలి, ఎలా చేయాలి నీ మాటలు వినలేక చస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇంట్లో ఎవరే మొగాడు? పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోగలిగేవాడే మగాడు. ఒక్కటిచ్చానంటే మాటలు తిన్నగారాని. కొట్టండి, అదొక్కటే మిగిలింది. ఇంత చిన్న విషయాన్ని కాసుకున్నందుకు నాకు అలా జరగాల్సిందే. ఏదే చిన్న విషయం? ఏదే? నీకోసం ఎన్ని సాక్రిఫైసులు చేశాను నీకు తెలుసా? అయినా బిజినెస్ లో డబ్బులు పెట్టిన వెంటనే తిరిగి రావే. కాస్త ఓపిక ఉండాలి. నువ్వు చెప్పినట్టు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నానుగా, ఇంకేం చేయమంటావు? వెళ్ళి దోపిడీ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఉద్యోగానికి సరిగ్గా వెళ్తే అన్నీ బానే ఉంటాయి. నచ్చని ఉద్యోగానికి సరిగ్గా ఎలా వెళ్ళమంటావే? నీ వల్ల నా ఆశలన్నీ చంపుకున్నాను. నా మనసంతా చచ్చిపోయింది. నా గురించి మీరు ఇన్ని బాధలేం పడక్కర్లా. పారుని తీసుకుని వెళ్ళిపోతాను, అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏంటే బెదిరిస్తున్నావా? నీ మాటలకు నేను అణిగిమణిగి ఉంటున్నానేగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేంటే వెళ్ళేది? నేనే వెళ్ళిపోతాను. నేను లేకుండా ఈ కుటుంబాన్ని ఎలా నడుపుతావో నేను చూస్తాను. ఈ సిచ్యువేషన్ నాకు అలవాటైపోయింది. బట్ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అందుకే ఆ రోజు సినిమాకి రాలేదు. తను ఈ విషయాలన్నింటినీ వేరే ఎవరితోనూ షేర్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఏదో ఒక కారణం వల్లే తను నన్ను నమ్మింది. నాతో మాట్లాడటం కంఫర్టబుల్గా ఫీల్ అయింది. తన్ని అలా దగ్గర తీసుకుని ఓదార్చాలనిపించింది. ఐ ఫెల్ట్ సో ఇంపార్టెంట్. తను మా రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. మేము ఇంకా క్లోజ్ అయినట్టు అనిపించింది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ అది ఏంటని అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, అది నా కాలేజ్ లైఫ్లోనే బెస్ట్ వెకేషన్ అని. ఏంటి ఇన్ని బుక్స్? హెల్ప్ చేయొచ్చుగా. ఓకే. రేపు నేను కాలేజ్ బంక్. కాలేజ్ ఈ రోజు మొదలైంది, అప్పుడే బంకా? బాబాయ్ కొడుక్కి రేపు బార్సాల ఫంక్షన్. తాతయ్య వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. మా కజిన్స్ చాలా కాలం తర్వాత కలవబోతున్నాను. అయితే రేపు సార్ చాలా బిజీగా ఉంటారు. మెసేజ్ చేస్తే రిప్లై అయినా చేస్తారా? ఏంటిది? ఎంఎస్ యుఎస్ లో చేయాలని ఆలోచిస్తున్నా. అక్కడ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి ట్రై చేస్తున్నా. యుఎస్ఆ? జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ రాయబోతున్నా. అందుకే ఈ బుక్స్ అన్ని. ఎంఎస్ చేయడానికి ఎందుకు యుఎస్కి వెళ్ళాలి? ఇక్కడే చేయొచ్చు కదా. యుఎస్ లో చేసినట్టు ఉండదు కదా. అయినా దాని వాల్యూనే వేరు. ప్లస్ ఒక కొత్త ప్లేస్, న్యూ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. నువ్వేమైనా సైట్ సీయింగ్ వెళ్తున్నావు ఏంటి? స్టడీస్ కోసం వెళ్తున్నావుగా, ఎక్కడ చేస్తే ఏంటి? నాకు ఆశగా ఉందిరా. నేను అక్కడికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం? మిస్ అవుతానుగా. నన్నెందుకు మిస్ అవుతా? అంటే నీతో డైలీ కలిసి మాట్లాడే అలవాటైందిగా, అంత మాత్రం ఉండదా ఏంటి? ఊరికే వాగకరా. నువ్వే నన్ను మిస్ చేయవులే. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. సరే, రేపు చూద్దాం. మీ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నావు. మీ కజిన్స్ రిలేటివ్స్ అందరినీ కలిసి నన్ను పూర్తిగా మర్చిపోతావు. ఒక్క మెసేజ్ కూడా చేయవు చూడు. నో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓ పక్క ఎస్ఎంఎస్లు పంపిస్తుంటాను. రేపు చూద్దాం ఎంత మాత్రం మెసేజ్ చేస్తావు. అరుణ్, తొందరగా రారా. రే, తాతయ్య వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేసారంట, మనమే లేటు. తొందరగా రారా. వస్తున్నాను. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జుట్టు సరిగ్గా దూకవా? రారా. ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అమ్మ, నా ఫోన్ మర్చిపోయాను. డాడీ బండి తిప్పండి ప్లీజ్. రేయ్, ముందే చూసుకోవా? ఇప్పటికే లేట్ అయింది, నోరు మూసుకో. డాడీ ప్లీజ్. డాడీ ఇప్పుడు ఒకసారి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ కూడా సెల్ పట్టుకొని నొక్కుంటూ కూర్చుంటావా? పదరా. డాడీ ప్లీజ్. నోరు మూసుకోమన్నానా? అరే
అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. అరే అరుణ్, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. బాగున్నావా? బాగా గుర్తుంది, బాగా గుర్తుంది. గుర్తున్నాను వెధవకి. లంచ్ చేసి బయలుదేరొచ్చుగా. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం. వెళ్ళొస్తావా? రేయ్ అరుణ్, రారా. వెళ్ళేటప్పుడు నీకు తొందర ఉందా? అరే రేయ్, వెధవ. ఏమైంది వీడికి? నాకు తల తిరగడం మొదలైంది. కాళ్ళు వీక్ అయిపోయాయి, ఒళ్ళంతా షివరింగ్. అప్పుడే నాకు అర్థమైంది, ఐ వాజ్ ఇన్ లవ్. తల తిరుగుతుందా? కాళ్ళు చేతులు ఆగుతున్నాయా? ఒళ్ళంతా వణుకుతుందా? డెఫినెట్గా ఇది చలి జ్వరమే. నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, యూ విల్ బి ఆల్ రైట్. చీరప్ చీరప్. ఏంట్రా ఇంత పొద్దునే బయలుదేరావు? పనుందమ్మా. ఏమైంది? నాకు భయంగా ఉంది అరుణ్. భయమా? ఎందుకు? నిన్ను ఎంత మిస్ చేశానో తెలుసా? నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? నేను నీ మెసేజ్ చూసేదాకా నా కాళ్ళు చేతులు ఆడలేదు, పిచ్చి పట్టినట్టు అయింది. నీకు అర్థం కావట్లేదు అరుణ్. ఏంటి? మా నాన్న నన్ను వదిలిపోతున్నప్పుడు ఎంత బాధగా ఉండిందో నాకు మాత్రమే తెలుసు. ఆయన బాధ్యత గల మనిషి కాకపోవచ్చు, కానీ నేనంటే ఆయనకు ప్రాణం. అని ఆ రోజు నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారు. నాన్న మీద ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ పోయాయి. ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఇక మీదట ఎవరితోనూ ఇంత అటాచ్డ్గా, డిపెండెంట్గా ఉండకూడదని. కానీ నేను ఇంత మిస్ అయ్యానని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు నువ్వు వెళ్ళిపోతే ఆ బాధలోంచి నేను కోలుకోలేను. పారు, ఇక నుంచి ఎప్పుడు ఏమైనా నేను నీతోనే ఉంటాను, సరేనా? కానీ నువ్వు అమెరికా ఎస్కేప్ అయిపోతే నేనేం చేయాలి? నేను యూఎస్ వెళ్ళను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? నా జీవితానికి ఒక కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. తను నన్ను చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలోనే నేనే చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనిపించింది. ప్రతిరోజు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని, ఇన్ని రోజులు తను లేకుండా ఎలా జీవించావని. తను అలా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటుంది. తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో మంచి ఇళయరాజా మెలడీ ప్లే అవుతూ ఉంటుంది. తనతో ఉన్నప్పుడు ఇట్ ఫెల్ట్ రైట్.
మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రాదనుకున్నాను. కానీ ఒక్క సంవత్సరం తర్వాత నేను అప్పుడే చెప్పాను చలి జ్వరమే అని విన్నావా? ఇప్పుడు మీరు చెప్పండి, నా కథే ఇలా ఫ్లాప్ అయినప్పుడు నేను ఎలా విఘ్నేష్ని ఎంకరేజ్ చేయగలను? నువ్వు ప్రస్తుతానికి ఆ అమ్మాయితో డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇప్పుడేం ట్రై చేయకు, కొన్ని రోజులు పోనీ. హ్మ్? డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, కానీ నేను చెప్పినట్టు కాదు. ఇక్కడేం చేస్తున్నాం? చిరుత లేడిని వేటాడే ముందు దాక్కుంటుంది, ఆ తర్వాత ఎలా దూకుతుంది. నువ్వు చిరుతవురా, రా. బాయ్. రేయ్, తను లైబ్రరీలోకి వెళ్తుందిరా. అవునా? మన కాలేజీలో లైబ్రరీ కూడా ఉందా? రేయ్, సినిమాలు చూస్తుంటావుగా, హీరో హీరోయిన్ ఇద్దరు బుక్ షెల్ఫ్ ఆపోజిట్ సైడ్లో ఉంటారు. తర్వాత ఇద్దరు ఎట్ ఏ టైంలో ఒకే బుక్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే నువ్వు ఒకసారి ట్రై చేయరా. సార్ కార్డ్ తీసుకురాలేదు, ఈసారికి కార్డ్ లేకుండా ఇవ్వగలరా? లేదమ్మా, కార్డు లేకుండా ఇవ్వడం కుదరదు. ఈ ఒక్కసారికి సార్, చాలా అర్జెంటుగా బుక్ కావాలి. నీ కార్డు లేకపోతే నీ ఫ్రెండ్ కార్డుతో తీసుకో. కావాలంటే నా కార్డు యూజ్ చేసుకోండి. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మీకు పర్వాలేదా? మీకేమైనా బుక్స్ కావాలంటే ఏం చేస్తారు? నాకెందుకండి బుక్కులతో పని? ఐ మీన్ చదువుతాను, కానీ ఇక్కడ ఉన్న బుక్లన్నీ ముందే తీసుకొని చదివేశాను అంతే. ఈ రిజిస్టర్లో సైన్ చేయి. ఎందుకు సార్? మొదటిసారి బుక్ తీసుకుంటున్నప్పుడు ఈ రిజిస్టర్లో సైన్ చేయాలి. హీ వాంట్స్ మై ఆటోగ్రాఫ్. యా షూర్. సూపర్ మ్యాటర్ జరిగింది, దీనికి ఎందుకు టెన్షన్ పడతావు? పోరా, హెల్పే కదరా చేశాను. తను ఇంప్రెస్ అయిందో లేదో తెలియదే. అది వదిలేరా మావా, మీ ఇద్దరి మధ్య లవ్ వేవ్ స్టార్ట్ అయ్యాయిరా. రే, తను వస్తుందిరా. హాయ్. హాయ్. కార్డ్ క్లాస్ రూమ్ డెస్క్లో ఉంది, లైబ్రరీకి వెళ్ళి మార్చుకొచ్చాను. అలాగా? ఎనీవే, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్. ఇట్స్ ఓకే. బాయ్. మావా, ఇంకో చెప్పేద్దాం డిసైడ్ అయిపోయాను రా. సూపర్ రా మావా, ఎలా రా ప్రపోజ్ చేయబోతున్నావు? అందరూ ప్రపోజ్ చేయడానికి ఏమేమో ప్లాన్స్ పెట్టుకుంటారు. అందరి ముందు నుంచుని పాడుతూ ప్రపోజ్ చేస్తా. లెటర్స్ మరి చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పారిపోతాను. ఒక సైలెంట్ రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ తో ప్రపోజ్ చేయాలి. నా కోసమే ఒక కవిత రాసి ప్రపోజ్ చేయాలి. నేను SMS తో ప్రపోజ్ చేస్తాను. ఈ SMS లతో ప్రపోజ్ చేసే అబ్బాయిలంటేనే నాకు నచ్చదు. ఏక్ మార్ దో తుకడా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ ఆర్ నాట్, అంతే. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. ఓకే, కూల్ రా, ప్రాక్టీస్ చేసినట్టే చెప్పు. యూ కెన్ డూ ఇట్. అన్నయ్య, అన్నయ్య, నీ ఫస్ట్ ఇయర్ ఈసీ బుక్స్ నీ దగ్గరుంటే ఇస్తావా అన్నయ్య? ఏమైంది? ఐ లవ్ యూ. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐ లవ్ యూ చెప్పేశావా? హేయ్, ఎందుకురా నెగిటివ్గా మాట్లాడతావు? ఇది వర్కౌట్ అవుతుందిరా. ఎలా రా? వీడిని అన్నయ్య అని పిలిచిందిరా. నువ్వు కూల్గా ఉండరా మావా. నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయికి నిద్రే పట్టదు. కళ్ళు మూస్తేనే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనే వినిపిస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నోర్మోయ్, ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది నమ్ము. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. రేయ్, నువ్వు ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు, నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా అన్నా, ఇలా చూడు, నన్ను అన్నయ్యని పిలవకూడదు. అది కాదన్నా. అయ్యో అయ్యో, నేను నీ అన్నయ్యని కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్నా, నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ.
ఎడు కుర్చీలు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమని అలాగన్నా కదరా? నా గుండెని ఇలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్. మరి అమ్మాయిలు వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, ఏయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంజెక్షన్ వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెండ్ చేశా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్. నేనేమైనా అమాయకురాల్లా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గానే ఉంటుంది. అమ్మాయిలు ఏడవడం చూస్తే బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలే కాలేజ్కి వచ్చేటప్పుడు ఎన్నో ఆశలతో వస్తారు. తొందరపడి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అబ్బాయి మీద ప్రేమ అంతా ఒలకపోస్తారు. ఆ అబ్బాయి వాళ్ళని మోసం చేస్తే ఎంత హర్ట్ అవుతారో. ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఇది మా ఏజ్ వాళ్ళకే కాదు, అన్ని ఏజ్ల వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. ప్రభు గారా? నా పేరు అరవింద్. మార్నింగ్ ఫోన్ చేశాను. రండి కూర్చోండి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, డ్రైవర్స్కి అప్లై చేసి 4 నెలలు అయింది. యాక్చువల్గా అప్లై చేసింది మా మిస్సెస్ఏ. మ్యూచువల్ కన్సెంట్. ఇంకో 4 రోజుల్లో మొత్తం అన్ని ఫైనల్ అయిపోతాయన్నారు. నా తరఫున పేపర్ వర్క్ అంతా మీరు చేసి పెడతారని నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ కేసులో నా వర్క్ చాలా సింపులే. బట్ మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా మ్యారేజ్ కౌన్సిలర్ని మీట్ అయ్యి రాజు కోసం ట్రై చేశారా? దాంట్లో పెద్దగా ప్రయోజనం ఉండదండి. ఇన్ని సంవత్సరాలుగా క్లియర్ అవని ప్రాబ్లం ఈ 6 నెలల్లో ఏమవుతుంది చెప్పండి. అందుకే మా దారిలో మేము చూసుకుందామని డిసైడ్ అయ్యాం. వెల్, ఇన్ దట్ కేస్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే. పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ కోర్టు హియరింగ్ ఉంటుంది. దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. 1 క్వశ్చన్, ఖచ్చితంగా డివోర్స్ అని డిసైడ్ అయ్యారా? అవును సార్. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి, వస్తాను. నాన్నకి సతాభిషేకం చేస్తున్నాము, ఇన్విటేషన్స్ ఇద్దామని చెప్పావు కదా, నేను వస్తాను. లేదు లేదు, నేనే సాయంత్రం వచ్చి కలుస్తాను. సరేనమ్మా. సరే, ఉంటాను. అక్క, చెప్పే ఇన్విటేషన్స్ అన్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేయి. ఓకే. భోజనానికి కావాల్సిన పళ్ళన్నీ నేను చూసుకుంటాను. గుడికి సంబంధించిన పళ్ళు మాత్రం నువ్వు చూసుకో. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదే. అదంతా అయిపోయింది కదా, ఇంకొక 4 రోజుల్లో డివోర్స్ ఫైనల్ అయిపోతుంది. దీనికోసం నాన్నగారికి చేయాల్సింది ఆపక్కలేదు కదే. అయినా తల్లిదండ్రులు కాకపోతే మనం ఇంకెవరికి చేస్తాం? అసలైనా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత సుఖంగా ఎలా కాపురం చేశారో. వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించకు నువ్వు. అంతా నేను చూసుకుంటాను. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను. ఓకేనా? సరే, బాయ్. బాయ్ బాయ్ పారు. బాయ్. పారు, ఇట్రామ్మా. ఇవన్నీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే. అమ్మా, నాన్నని కూడా పిలవచ్చా? ఎందుకు? ఫ్యామిలీ ఫంక్షన్ కదా. ఫ్యామిలీ నుంచే వెళ్ళిపోయిన వాళ్ళకి ఫ్యామిలీ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఎందుకు? ఎంతైనా నాన్న కదమ్మా. ఇలా చూడవే, మేము మళ్ళీ కలుస్తామన్న నమ్మకాన్ని అనవసరంగా పెంచుకోకు. మేము ఖచ్చితంగా విడిపోతున్నాం. జరగలేని దాన్ని ఎక్కువగా ఊహించుకుంటే నువ్వే అప్సెట్ అవుతావు.
చివరిగా ఒక్క ఫ్యామిలీ ఫంక్షన్ నాన్న అటెండ్ చేయొచ్చుగా. సరే నీ ఇష్టం. ఎవరు ఇన్వైట్ చేస్తారు? నేను చేస్తాను. పారు రారా లోపల రా 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 కూర్చో. ఎలా ఉన్నావురా? కాలేజ్ ఎలా సాగుతోంది? బాగానే జరుగుతుందన్న. ఇదిగోండి ఏమిట్రా అది? తాతయ్యకి శతాభిషేకం. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అమ్మిచ్చి రమ్మందా? కాదు, నేను ఫోర్స్ చేస్తే సరే అంది. అంతే కదా. నేను బయలుదేరుతాను. కాలేజ్కి వెళ్ళే దారిలో ఇచ్చి వెళ్దామని వచ్చాను. టైం అవుతుంది. పారు, నాకు మీ అమ్మకు మధ్య గొడవలు చాలా జరిగిపోయాయి. ఏం చేస్తాం, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనుకుంటాను. కానీ ఇవన్నీ నిన్ను నీ చదువుని ఎఫెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఏమిట్రా? ఎలా ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందన్నా? మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా నా ఆశ. వస్తానన్నా. హ్యాపీ బర్త్డే టు యు డియర్ అరుణ్. హ్యాపీ బర్త్డే రా మామా. ఐఎమ్ సారీ. రే రే, ఇతను నా కజిన్ రామకృష్ణరా. ఓ ఓ హాయ్. హ్యాపీ బర్త్డే. సారీ, చెయ్యంత కేక్ ఉంది. హే వన్ సెకండ్. విఘ్నేష్ రా. విఘ్నేష్ ఇక్కడ ఎక్కడో. ఏంట్రా ఇంకా ఫీల్ అవుతున్నావు? లైట్ తీసుకోరా. ఫస్ట్ నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను. తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. రే, దీనికి ఇలా ఆఫ్ అయిపోతే ఎలా? లైఫ్లో నువ్వు ఇంకా ఎన్ని ఫెయిల్యూర్స్ చూడాలో తెలుసా? వదిలే మామా, నువ్వు తను మర్చిపోవడానికి ఒక మంచి సొల్యూషన్ చెప్పరా? ఈ వీకెండే మనందరం ట్రిప్కి వెళ్దాం రా. ఎక్కడికి వెళ్దాం రా? యానం వెళ్దాం రా. నువ్వు ఎందుకు యానం వెళ్ళాలంటున్నావో నాకు బాగా తెలుసు. అదే అక్కర్లేదు. ఏమంటున్నావురా? నువ్వు వీడి కోసం యానం వెళ్ళాలంటున్నావా? అక్కడికి వెళ్తే బాగా మందు కొట్టొచ్చాను కదా నీ ప్లాను. రే, ముందు మ్యాటర్ విను. అక్కడ ఉన్న నా ఫ్రెండ్ జాన్కి రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగిందిరా. వాడు ఎంగేజ్మెంట్కి మేము అందరం వెళ్ళలేకపోయాం. అందుకే నన్ను రామని ఈ వీకెండ్ ఇన్వైట్ చేశాడు. మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. నన్ను పోయి ఇదే వర్కౌట్ కాదు, వద్దు. వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? అలా అడగరా నా కొమరం పులి. రామకృష్ణ దగ్గర కారు ఉంది, మన అతనితో వెళ్ళిపోవచ్చు. ఏమన్నా వెళ్ళిపోవచ్చుగా? ఓకేరా, వెళ్దాం. అతనే ఓకే చెప్పాడు. ఇంకేంట్రా? ఏయ్ వద్దురా. మేము వెళ్తున్నాం, మీరు వస్తున్నారు. అది కాదురా. వెళ్తున్నాం. నాకు ఇప్పటికీ ప్లాన్ అస్సలు నచ్చలేదురా. ఎందుకురా అలా నెగిటివ్గా మాట్లాడతావు? ఈ ట్రిప్ లో మన లైఫ్ మారిపోతుంది చూడు. అదే కదా నా భయం కూడా. ఏం జరగబోతుందో. యానం వచ్చేసాం రా. యానం రే, వచ్చాం రా యానంకి. మీరు వెళ్ళండి రా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హాయ్ మామా. వాట్స్ అప్? ఎలా ఉన్నావురా? ఐమ్ గుడ్. హీస్ విఘ్నేష్. హాయ్. హీస్ అరుణ్. హాయ్. హాయ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మ్యాన్. చాలా టైర్డ్గా ఉన్నారు లోపల. ప్లీజ్ అన్నా. ఎందుకురా ఇన్వైట్ చేసావు? రేయ్, నువ్వే ఇన్వైట్ చేసావని చెప్పాడు రా. నేను ఎందుకురా ఇన్వైట్ చేస్తాను వాడిని? ఏంట్రా అసలు ఏమైంది? తలుపు తీయండి. నన్నే మోసం చేశాడు వాడు. ఏమంటున్నావురా? అవునరా, ఆ విషయం నాకెలా తెలుసు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మావా, చెప్పే తీరాలరా. ఏం లేదురా, ఒక సంవత్సరం క్రితం మన రామకృష్ణ ఫిగర్ని జాన్ లైన్లో పెట్టాడు. అది ఏం కాదు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న ఖ్యాతి రామకృష్ణ గాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను అదే చెప్పాను. రే, మరి వాడెంతలో ఇక్కడ తీసుకొచ్చావు? నాకెలా తెలుసురా ఫ్రెండ్ ఫిగర్ ని లైన్లో పెట్టాడని? రే, వాళ్ళ బ్రేకప్ అయిన తర్వాతే నేను తన్ని లవ్ చేశాను. అవును, ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏం చేయాలరా? రే,
ఏంట్రా సడన్ గా సైలెంట్ అయిపోయాడు? నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతాను రా. ఏం మాట్లాడతావురా? నేను మాట్లాడతాను నానా. అన్నా, నాకు ఇప్పుడే తెలిసిందన్నా, నీ కష్టం నాకు అర్థమవుతుంది. బట్ ఏదైనా వాళ్ళిద్దరు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. దాన్ని మార్చలేం కదా. ఇప్పుడు ఎందుకన్నా అయిపోయిన దాని గురించి ఆలోచించడం? ఖ్యాతి నేను ఎంతగా ప్రేమించానో తెలుసారా? అదేరా నేను భరించలేకపోయాను. వదిలేండి అన్నా. ఈఎంఐ కాకపోతేనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కంట్రోల్ చేసుకోలేకపోయాను రా, అందుకే కొట్టేశాను. పర్లేదన్నా, అర్థమైంది. జాన్ ఎక్కడ్రా? రారా, ఏం లేదులేరా. సారీ రా, కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సారీ గైస్, మీ మూడ్ని కూడా స్పాయిల్ చేశాను. ఐఎమ్ సారీ. అన్నా పర్వాలేదన్నా, ఈ ఆనంద్ ట్రిప్ని మనందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం, ఓకేనా? నవ్వన్నా. రే చేయగలపరా, చెయ్యవన్నా. హక్ చేసుకోండి. నువ్వు వెళ్ళి చెప్పరా. నేనా? నోనో, ఇదిగో అరుణ్ వెళ్ళి చెప్తారా. ఏయ్ నువ్వే కదరా వెళ్తాను మాట్లాడుతున్నాను, వెళ్ళి మాట్లాడు. అన్నా కాఫీ. హే థ్యాంక్స్ రా. ఏంట్రా, ఏంటి ప్లాన్? దాని గురించి మాట్లాడదామనే వచ్చానన్నా. ఈ ఖ్యాతి లేదన్నా, తను ఊరి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేసింది. మన జాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంట. మంచి విషయం. ఎప్పుడు వెళ్తున్నావు? లేదన్నా, మేం వెళ్తున్నాం. మీరే అంటే నన్ను రావద్దంటావు? తప్పుగా అనుకోకుండా అన్నా, జాన్కే ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయి కొంచెం కష్టపడుతుందేమోనని మేమే చెప్పాం. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందే నేను, నన్నే కట్ చేస్తున్నారు అంతే కదా? కట్ చేయడం లేదన్నా, ఎలాగో లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు అందరం కలిసి తిరుగుదాం, వచ్చేటప్పుడు మందు కూడా తెచ్చుకుందాం. నాకు తెలుసురా, నాకు ఇది తెలుసు. నువ్వు వెళ్ళరా. నన్ను వదలనరా, నేను నా పని చూసుకొని మందు కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నేను అసలు వెళ్తే ఏంటి, చస్తే ఏంటి, అయినా నా గురించి ఎవరు బాధపడతారు? ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నారు? లేదు లేరా, నువ్వు రా, పర్వాలేదు. లేదు మామ, నేను బయలుదేరుతాను. నేను చెప్తున్నాను కదా, రారా. ఇప్పుడు తనతో వస్తున్న ఫ్రెండ్స్ ఎవరికి నువ్వు అసలు తెలీదు. ప్రాబ్లం ఏం కాదు, రారా. సరే దా, కమాన్, లేట్ అవుతుంది. త్వరగా రెడీ అవ్వండి రా, టైం అవుతుంది, బీచ్కి వెళ్దాం. ఇది జరిగినట్టే. ఏంటన్నా వెళ్ళిపోతున్నారా? సరిగా కూర్చుందామని. మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేస్తుంటారు. This is John. Hi. And వీళ్ళంతా John friends. హాయ్ ఎవ్రీబడి. హాయ్. This is Shivani, Namaste. Shweta and Taruni. Hi. Please sit down. Hi. వావ్, మీ సెలక్షనా? అవును. You guys are so made for each other, కదా? యా. థ్యాంక్ యూ. ఎలా దీన్ని లైన్లో పెట్టారు? ఇదంత ఈజీగా పడేది కాదే. ఏమైంది? అదేం లేదండి, తన గొడవ వదిలేండి. మిమ్మల్ని ఎలా పడేయాలో చెప్పండి. ఐ మీన్ మీ గురించి ఏదైనా చెప్పండి. ఎక్కువ ట్రై చేయకండి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటండి ఏదో కుక్క పిల్ల పెట్టుకున్నట్టు చెప్తున్నారు? ఇంచుమించు అంతే అనుకోండి. తను మాత్రమే హ్యాపీలీ సింగిల్. ఇది ఇప్పుడు అవసరమా? ఇందులో ఏముందే, నువ్వు మాత్రమే ఫ్రీగా జాలీగా ఉండొచ్చు, ఎవరికైనా సైట్ కొట్టొచ్చు, మేమే కంట్రోల్ గా ఉండాలి. ఏంటినా అప్పుడప్పుడు ఇలా నవ్వుతున్నారు? అయ్యో అదేం లేదండి, పొద్దున ఒక ఇంగ్లీష్ కామెడీ పిక్చర్ చూసాడు, అందులో జోక్స్ అని ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి, అందుకే తలుచుకుని నవ్వుతున్నాడు, అంతే కదన్నా? మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, నేను ఆల్ టైమ్ లవ్ ఫెయిల్యూర్, వీడేమో రీసెంట్ లవ్ ఫెయిల్యూర్, వీడు చాలా రోజులు సక్సెస్ అయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్. ఏ బ్రేకప్ అయింది. ఎవరి మిస్టేక్?
ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. ఎవరు తప్పని చెప్పలేను, వర్కౌట్ అవ్వలేదు అంతే. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. 1 కోక్. 1 మోసంబి జ్యూస్ ప్లీజ్. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దట్స్ ఓకే. ఐఎమ్ సారీ, రామన్ తీసుకొచ్చాం, అవాయిడ్ చేయలేకపోయాం. పర్వాలేదు, ఎప్పుడైనా ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. ట్రూ. సో మ్యారేజ్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ డన్. ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా వచ్చాయి, క్లయింట్తో మీటింగ్ ఉంది. Show me that one. హాయ్, పార్వతే కదా? అవును. నేను అరుణ్ వాళ్ళ ఫాదర్ని. హలో అంకుల్. హలో, నీ ఫోటో చూసా ఫేస్బుక్లో, అందుకే గుర్తుపెట్టా. అవును, షాపింగ్కి వచ్చావా? షాపింగ్. కరెక్ట్, షాపింగ్ మాల్కి షాపింగే కదా వస్తారు. అవును, కాలేజ్ ఎలా నడుస్తుంది? బాగానే జరుగుతుంది. అరుణ్ ఊరెళ్ళాడు తెలుసు కదా? తెలుసు అంకుల్. అయ్యో, రా 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 రా. ఏమండి? పార్వతి షాపింగ్ వచ్చి. హలో హలో, కొంచెం ఇలా పక్కకు వస్తారా? ఉండు, మాట్లాడొచ్చేస్తాను. మీతో మాట్లాడుకుందాం, రండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఏం నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో, ఆ సెక్షన్ చూడండి. ఏంటి? చూడండి. హలో. హాయ్. ఫోటోలో చూసానమ్మా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ మీరు ఇలాగే మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి. ఓకే ఆంటీ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆంటీ నేను కూడా ఫ్రెండ్సే. వాడు మా ఒక్కగానొక్క కొడుకు, చాలా గారాబంగా పెంచాం. కానీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా రెస్పాన్సిబుల్ గానే ఉంటాడు, మంచివాడు. నీకు కూడా తెలుసు కదా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ రైల్వేస్లో జాబ్, నాన్న బిజినెస్ చేస్తున్నారు. నాన్న పేరు? అరవింద్. అరవిందా? ఓ, మీకు తెలుసా? లేదు లేదు, తెలిసినట్టు అనిపిస్తేనో కానీ తెలీదు. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. ఓకే ఆంటీ. బాయ్. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. పదండి. ఏ, నేను ఒక డివోర్స్ కేసు డీల్ చేస్తున్నానని చెప్పాను కదా, అది పార్వతి వాళ్ళ అమ్మ నాన్నలే. అవునా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదిగా ఈ డీటెయిల్స్ అన్నీ అవే. అయ్యయ్యో, ఈ విషయం గురించి వాడిని ఏమీ అడగండి. చెప్పాలనుకుంటే వాడే చెప్తాడు. సరే సరే. మా పారు, ఒక్క నిమిషం. కార్నెగీ మెలాన్, యుఎస్ఏ. అమ్మయ్యా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు. వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ పంపించారు. ఇది క్లియర్ చేస్తే స్కాలర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేను చెప్పానా నువ్వు సెలెక్ట్ అవుతావని? యాక్సెప్ట్ చేస్తున్నావు లేదా అని ఇందులో నా మెయిల్ ఐడికి రిప్లై చేయమని చెప్పారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా? నా బంగారం. క్యాటమరన్ రైడ్, మీరు వస్తున్నారు కదా? ఏ నేను రాను, నాకు అలవాట్లేదు. ఓ కడుపు తిప్పుతుందా? చిన్నప్పటి నుంచి భయంకరమైన సీ సిక్నెస్, నేను రాలేను. అయితే నేను రాను. రే, ఎందుకు అందరిని భయపెడుతున్నావు? హే రే, కష్టమైతే వద్దు, నేను ఇక్కడే ఉండిపోతాను. చిచి, నువ్వు వెళ్ళరా. అయినా నాకు కంపెనీ ఇవ్వడానికి 2 ఉన్నారుగా.
ఐషో యా ఏ హ్యావ్ ఫన్ గైస్, జాగ్రత్తగా ఉండండి. ఓకే చూడు దీన్ని, ఫోన్ మాట్లాడటం మొదలెట్టింది. ఇప్పుడప్పుడే కట్ చేయదు. వాంట్ గెట్ సంథింగ్ టు డ్రింక్? షో. అరుణ్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఓకే, స్ట్రైట్గా చెప్తున్నా. నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి నీ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎవరు? శివానీనా? చాలా ఆబ్వియస్గా కనిపిస్తుంది కదా. ఓకే, సో సో వాట్ యు సే? అయ్యో వద్దండి, తనతో చెప్పేయండి ఇప్పుడే బ్రేకప్ అయింది, నేను రెడీగా లేనని. కమాన్ రా, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నో, రామాతో బ్రేకప్ తర్వాత నాకు చాలా కష్టంగానే అనిపించేది. బట్ దాన్ని దాటి రాలేదంటే ఇప్పుడు జాన్ లాంటి వాడు ఒకడు నాకు దొరుకుండడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మై ఆస్కింగ్, మీరు రామ ఎందుకు విడిపోయారు? రామ చాలా పొజిటివ్. క్యాజువల్గా ఎవరైనా అబ్బాయి వచ్చి నాతో మాట్లాడితే చాలు, వాడితో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు నేను చూస్తున్నాడు అని కొన్నిసార్లు సైకోలా బిహేవ్ చేసేవాడు. ఒక పాయింట్లో నేను తట్టుకోలేకపోయాను అనుకో. సి, అట్లీస్ట్ నువ్వు కారణమైనా చెప్పగలుగుతున్నావుగా ఇందువల్లే వర్కౌట్ అవ్వలేదని. కానీ నా కేసులో ఆ కారణం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నా రిలేషన్షిప్ వల్ల లవ్లో ఎలా ఫెయిల్ అవ్వాలో నేర్చుకున్నానే కానీ దానికి సొల్యూషన్ ఏంటో ఇప్పటికి నాకు తెలియట్లేదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఎలా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. అది ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కదా, మేబీ నువ్వు చెప్పిన ఆ థర్డ్ పర్సన్లో ఉండి మీ కన్ఫ్యూజన్ సాల్వ్ చేయొచ్చుగా. సముద్రంలో దూకటం నుంచి ఎస్కేప్ అయి మీ చేతిలో ఇరుక్కుపోయానేంటో. అరిచి చెప్పరా. సరే సరే, మేము మొట్టమొదటిసారి గొడవ పడింది ఓ వీకెండ్ తన్ని షాపింగ్ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. కానీ సడన్గా వచ్చే నెలలో జరగాల్సిన ఫ్రిస్బీ టోర్నమెంట్ నెక్స్ట్ వీక్ అని అనౌన్స్మెంట్ చేసేసారు. ఫ్రెండ్స్ ఏమో వీకెండ్ ప్రాక్టీస్ రావాలని అన్నారు. ఆ విషయం తనతో చెప్తే వాట్, వెళ్ళకూడగా ఉందా? నీతో పాటు షాపింగ్కి వెళ్దామని ఎన్ని ప్లాన్స్ వదులుకున్నానో తెలుసా? అసలు నీకేం ప్లాన్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ వదులుకోవడానికి? ఏదో ఒకటి, వేరే కొత్త ప్లాన్ వేయలేదు కదా. ఆ రోజు కూడా టికెట్లు బుక్ చేసి సినిమాకి వెళ్దామని నేను ప్లాన్ చేశాను. రికార్డ్ తప్పు రాశాను, మళ్ళీ తిరిగి రాయాలని నువ్వే కదా క్యాన్సిల్ చేసావు. అప్పుడు నేను ఏమైనా అన్నానా? రికార్డ్ రాయడం, ఫ్రిస్బీ ప్రాక్టీస్ చేయడం ఒకటేనా? మీ ఫ్రెండ్స్ అందరూ కలిసే కదా ఆడతారు. ఒక్కరోజు ఆడపోతే పెద్ద ఏమవుతుంది? ఏదో ఇండియాకి ఆడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకబ్బా అలా కొట్టుకుంటారు? నువ్వు ఊరుకోనా? అది నాకు ముఖ్యమే. నేను ప్రాక్టీస్ చేసి మ్యాచ్ బాగా ఆడాలన్నది నా ఆశ. నేను ఇండియాకి ఆడకపోయినా అది నాకు ముఖ్యమే. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. యూ కాంట్ కంట్రోల్ మై లైఫ్ పారు. యూ టు కాంట్ కంట్రోల్ మై లైఫ్. యూ డోంట్ హ్యావ్ అ లైఫ్. అదే కదా నీ ప్రాబ్లం. నీకు చేయడానికి పనే లేదనే కదా నన్ను పీక్కు తింటుంటావు. సారీ మా, తెలియకనేసాను. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టేనేమో. రియల్లీ ఐ డోంట్ హ్యావ్ అ లైఫ్. నా ఉద్దేశం అది కాదు పారు. నేనే ఏ పని లేకుండా ఉన్నాను. ఎవరన్నారు? అలా ఏం కాదు. నువ్వే కదా అన్నావు. నేను పిచ్చోడిని, ఏదో నోటుకు వచ్చింది వాగుతుంటాను. నువ్వు అదేం పట్టించుకోకు. అయితే నువ్వు నాతో షాపింగ్కి వస్తావు కదా? వస్తా. చూసారా, తనే గొడవ మొదలెట్టి నేను మాట్లాడుతున్నంతా తప్పని నాతోనే ఒప్పించి, నా నోటితోనే నేను ఒక ఎదవని చెప్పించి, తను అనుకున్నట్టే నన్ను షాపింగ్ కూడా తీసుకెళ్ళింది. యాక్చువల్గా తను చేసిందంతా ఒకటే. లాజిక్తో క్లియర్గా మాట్లాడి ఒక విషయాన్ని సాధించలేకపోతే అమ్మాయిలు సడన్గా సీక్రెట్ వెపన్ని వాడిస్తారు. ఇలా వార్నింగ్ ఇవ్వకుండా డ్యామ్ని పగలు కొట్టేస్తే మనం ఏం చేయగలం చెప్పండి? సో వేరే చాయిస్ లేక నేను షాపింగ్ వెళ్ళాను. ఇది బాగుందా? ఇది తెలియదు పారు. నేను ఫోర్స్ చేసి తీసుకొచ్చానా? వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు? ఇలా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఉండు ఉండు. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, ఎంత విశేషం? తర కాలమైంది కంటే ఆగా మారిపోయాలో. ఏం షాపింగా? అరుణ్, దిస్ రూపేష్, మై స్కూల్ మేట్. ഹായ് ഹായ് യു നോ മലയാളം? നോ. പിന്നെ നീ നിന്റെ MSc ചെയ്യാൻ പോകുന്നത് കേട്ടു. എന്താ ഇതിന്റെ കാര്യങ്ങളൊക്കെ? ആദ്യം അങ്ങനെ യോഗ്യത്തിന് വിചാരിച്ചു, പിന്നെ ഇവിടെ തന്നെ ചെയ്യാൻ വെച്ചു. അതെന്ത് പറ്റി പറു? പുറത്തു പോയി ചെയ്യുന്ന അത്രയും പേരില്ലല്ലോ.
ആടാ ബട്ട് എനിക്ക് ഇപ്പം ഇൻട്രസ്റ്റ് പോയി ഇനി ഇപ്പോൾ ഇവിടെ നല്ല പ്ലേസ്മെന്റ്സ് കിട്ടി കുറച്ച് നാൾ വർക്ക് ചെയ്തിട്ട് ചിലപ്പോൾ నీకు మలయాళం వచ్చా? వచ్చు. ఆ అబ్బాయి ఎవరు? ఇందాకే చెప్పాను కదా స్కూల్ ఫ్రెండ్ అని. ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తాడు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ప్రపోజ్ చేశాడు. వాట్? అప్పుడు వద్దు ఇన్ఫాక్చుయేషనే. నేను క్లియర్గానే ఉన్నాను, వద్దని చెప్పేశాను. ఇది నాతో ముందెందుకు చెప్పలేదు? ఆ టాపికే రాలేదు, అందుకే చెప్పలేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, తన లైఫ్లో నాకు తెలియని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? ఒకసారి వెయిటింగ్ పట్టుకో, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. తన ఫోన్ కాంటాక్ట్స్లో నాకు తెలియని చాలామంది అబ్బాయిల నంబర్లు చూశాను. తను లేనప్పుడు తన ఫోన్ చూడటం ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అలాంటి డౌట్ నాకు వచ్చిందన్న విషయమే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూడటం తప్పు కదరా. అదే కదా నా ప్రాబ్లం. ఇలాంటి విషయం తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడ తను హర్ట్ అవుతుందని భయపడ్డాను. అడిగితే కరెక్ట్గా అడగాలని చాలా రోజులు దాని గురించి ఆలోచించాను. చివరికి అడిగావా లేదా? అడుగుదా అనుకున్నాను, కానీ ఆ లోపే నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు? అవునా? అవును. ఇదెవరి అమ్మాయి నీ చిన్నప్పటి ఫోటోలు అప్లోడ్ చేసింది? అన్ని అమ్మాయిల కామెంట్స్, సో స్వీట్ సో క్యూట్ అని. నాకు తెలియకుండేవన్నీ ఏంటి? అది మా బామ్మ. నా చిన్నప్పుడు ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసింది మా బామ్మ. మీ బామ్మ కూడా ఫేస్బుక్లో ఉందా? అయ్యో, మా ఫ్యామిలీ అంతా ఫేస్బుక్లో ఉన్నారు. అంత సీన్ లేదులే. మీ బామ్మ తమన్నా ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టిందా? అవునా? తమన్నా ఫోటో ఉందా? లాస్ట్ వీక్ అనుష్క ఫోటో కదా ఉండేది. మీ బామ్మ ఎందుకు తమన్నా అనుష్కల ఫోటోలు పెట్టాలి? అవును, ఈ రోజుల్లో కాలేజ్ అమ్మాయిలే వాళ్ళ ఫోటోలు బదులు సినిమా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నారు. మా బామ్మ పెట్టకూడదా? ఇదిగో పారు, నేను ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసింది ఆ శివగాడు పోస్ట్ చేయడం వల్లే. నేను అసలు యూసే చేయను. నువ్వు అనవసరంగా వరి కాకు, ఓకే? సరే, ఓకే, బాయ్. ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. నేను ప్రాబ్లం గురించి తనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడే కరెక్ట్గా తను నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రాబ్లం గురించే మాట్లాడేస్తుంది. అవును, అమ్మాయిలు దేన్ని మనసులో దాచుకోరు. ఏదైనా ఉంటే వెంటనే అడిగేస్తారు. అబ్బాయిలు ఒక విషయం ఆలోచించే లోపే అమ్మాయిలు ఆ విషయాన్ని ఆలోచించేసి వెంటనే అడిగేస్తారు కూడా. సరే, మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పుడు తన్ని హర్ట్ చేయకూడదు నేను మాట్లాడకుండా ఉండటం నా తప్ప, లేకపోతే మనసులో ఏం దాచుకోకూడదని ఓపెన్గా మాట్లాడటం తను తప్ప? కన్ఫ్యూజ్ అయ్యారు కదా? ఇదే ప్రాబ్లం అండి. ఓ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇదే. అదే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఓ మ్యాటర్ని డిస్కస్ చేశారనుకోండి, దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ లెవెలే వేరు. ఏంటే, ఏమైంది? ఏం లేదు. మరెందుకు అంత చిరాగ్గా కూర్చున్నావు? నేనేం తప్పు చేశానమ్మా? మీ ఇద్దరి మధ్యగా సమస్య. వచ్చేటప్పుడు నాన్నని చూశాను. ఓహో, ఏమన్నారు? మీ ఇద్దరి సమస్య వల్ల నన్ను విడిచి ఉండడం ఇష్టం లేదంట. అలాంటప్పుడు ఇంటికి రావచ్చుగా ఆయన. అసలు ఏం సమస్య మీ ఇద్దరి మధ్యలో? మాట్లాడి సరి చేసుకోవచ్చుగా. విషయం చిన్నగా ఉన్నప్పుడే మాట్లాడేసుకుంటే సమస్య ఉండదు. అయినా ఈ మనిషి నోరు విప్పితే కదా. ఆయన పాటికి ఆయన కూర్చొని పేపర్ చదువుకుంటారు, లేకపోతే టీవీ చూస్తారు. ఏం ఆలోచిస్తున్నారో అని అడిగితే ఎందుకో తెలియదు, ఏం లేదనే చెప్తారు. ఆ తర్వాతే తెలుస్తుంది ఏదో ప్రాబ్లం ఉంది అని. ఏదో సమస్య ఉందని నేను తెలుసుకుని అడిగేలోకే విషయం పెద్దదవుతుంది. ఆ తర్వాత గొడవ అవుతుంది. ఏదైనా మాట్లాడితేనే కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అమ్మాయిలకి అసలు ఒక విషయం అర్థం కావట్లేదండి. అబ్బాయిలు దాదాపు అరగంట సేపు ఏమీ ఆలోచించకుండా, అసలు ఏమి చేయకుండా ఊరికే ఒకే చోట కూర్చోగలరు. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఓ, ఏం ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఇది ఎందుకు అమ్మాయిలకు అర్థం కావట్లేదంటే, అమ్మాయిలు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంటీరియర్స్ చాలా బాగుంది కదా. ఆ కప్పులు సంతోషంగా ఉన్నారో లేదో. అమ్మాయి హెయిర్ ఎంత బాగుందో. ఆ హెయిర్ కూడా ఏదో ఒకటి చేయాలి. స్పార్క్ వెళ్తే ఎంత అవుతుందో. కరండ 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 కరండ. ఏమీ ఆలోచించకుండా ఎలా ఉంటావు? నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? నిజంగా నేను దేని గురించి ఆలోచించట్లేదు. నువ్వు నాతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. నా మైండ్లో ఏమన్నా ఉంటే వెంటనే నీతో చెప్తాను కదా. కానీ నా మైండ్లో ఏం లేదే. అయ్యో, నాతో చెప్పడానికి నీకేంటి మొహమాటం?
అబ్బాయిలు అప్పుడే పప్పులు కాలేస్తారు. ఇదే ఛాన్స్ అని ఒక మ్యాటర్ ఓపెన్ చేసి ఇరుక్కుపోతాం. యాక్చువల్గా ఓ మ్యాటర్ ఉంది. నీ ఫోన్లో అంతమంది అబ్బాయిల నంబర్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ గురించి నాతో ఎందుకు చెప్పలేదు ఇంకా? నా ఫోన్ చూసావా? అబ్బాబే, క్యాషువల్గా చూస్తున్నప్పుడు చూసాను అంతే. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అలా ఏం కాదు పారు, నేను నీకు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా. నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తున్నావా? పారు, పారు ఆగు. మీ అమ్మాయిలందరూ లవ్ మొదలైన కొన్ని రోజుల్లోనే వచ్చి మమ్మల్ని ప్రశ్న వేస్తారు కదా. నువ్వు ఎప్పుడైనా నాతో అబద్ధం చెప్పావా? పెద్దగా ఏం లేవు, చిన్నవే లైట్గా. బయలుదేరేటప్పుడే ఆన్ ద వే అని చెప్పడం అలాంటివి. నాకు ప్రామిస్ చేస్తావా? ఇక మీద నాతో నిజమే చెప్పాలి. ఏ విషయానికి ఒక చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు, సరేనా? ఓకే, ఇక నుంచి నేను అబద్ధం చెప్పను. ఓకే. ఏ, ఈ డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. అమ్మాయిలు అబ్బాయిల్ని అబద్ధం చెప్పొద్దు అంటారండి, కానీ అబ్బాయిలు చెప్పే నిజం వాళ్ళకి నచ్చకపోతే విపరీతంగా టెన్షన్ అయిపోతారు. సో ఒక అమ్మాయి ప్రశ్న అడిగినప్పుడు ఎప్పుడు నిజమే చెప్పాలని అవసరం ఏం లేదండి. తను ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుందని బాగా తెలుసుకొని అది మాత్రం చెప్తే చాలు. మేమేం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తామో మీకెలా తెలుసు? అది తెలియకే కదా మగాళ్ళంతా చుట్టూ పీకుంటూ తిరుగుతున్నారు. అది తెలిస్తే నేను ఎందుకండి ఇలా బ్రేకప్ అయి కూర్చుంటాను? అసలు ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు? అప్పుడు దాకా మా ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్స్తో ఎప్పుడు డిస్కస్ చేయలేదండి. మేమే మాట్లాడి సాల్వ్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ టైం రెస్పాన్సిబుల్ మూడో మనిషిని పిలిచి మాట్లాడి చూద్దాం అనుకున్నాం. ఎవరిని పిలిచారు? మీ ఇద్దరి మధ్య గొడవ కారణం మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే. డోంట్ వరీ, నేను వచ్చేసాను కదా. నేను ఎవరిని మాట్లాడమంటే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? వీడు నన్ను అనుమానిస్తున్నాడు. నేను నిన్ను అనుమానించలేదు. ఓకే, తన్నే కదా అడిగాను. నువ్వు కంటిన్యూ చెయ్యి. ఎలా ఫీల్ అయ్యో వాడు నేను అనుమానించినప్పుడు? నాకు తెలుసు విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మనసులో దాచుకోకూడదు. తిట్టాలనిపిస్తే తిట్టాయి. తనకు అసలు కోపమే రాలేదు. డోంట్ ఇంటరాప్ట్. తనతో మాట్లాడతాను కదా. అవును, చాలా హర్ట్ అయ్యాను. ఐ అండర్స్టాండ్. నన్ను బాగా అర్థం చేసుకున్న వాడే నన్ను అనుమానిస్తున్నాడని తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ లాస్ట్. ఈ కన్నిటికి ఏం సమాధానం చెప్తావు? హలో, నేనే వాడడం లేదు. నేను వాడిని కదా అడిగాను. నేనేం తను అనుమానించలేదు. తనకి ఇంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను అంతే. తనకు ప్రపోజ్ చేసినాడు ఇంకా తనతో టచ్లో ఉన్నాడన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను అంతే. అదే కదా, ఎందుకు చెప్పలేదు? అబ్బా, నువ్వు మాత్రం ఫేస్బుక్ లో అంతమంది అమ్మాయిని యాడ్ చేసుకున్నావు అని నాతో చెప్పావా? చూసావా, నువ్వు నన్ను అనుమానించావుగా. అనుమానించినా? ఫేస్బుక్ లో రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని పెట్టి 300 మంది అమ్మాయిల ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటే నువ్వు అందరికి లైన్ వేస్తున్నావని అనుకుంటారు. అయ్యో, నాకు ఫేస్బుక్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇదిగో వీడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించాడు. నేను ఫేస్బుక్ లో చేర్పించింది మాత్రం తప్పనకు. నేను వీడిని ఫేస్బుక్ లో చేర్పించకపోతే వీడి అమ్మాయికి లైన్ వేస్తున్న సంగతి నీకు తెలుసుండేదా? రే తను అనుమానిస్తుందని కదా చెప్పింది. నువ్వు నిజంగా నేను అమ్మాయికి లైన్ వేస్తున్నట్టు చెప్తున్నావు. ఇప్పుడు ప్రాబ్లం నేను వాడిని అనుమానించడం కాదు, వాడు నన్ను అనుమానించడం. కరెక్ట్. నువ్వు ప్లేట్ మార్చుకో. నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయితో నేను ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నేను వీడికి తెలియకుండా వేరే అబ్బాయిలతో తిరుగుతున్నట్టు వీడు ఎలా అనుమానించగలడు? గుడ్ క్వశ్చన్. నీకు తెలియకుండా తను వేరే అబ్బాయిలతో తిరుగుతుందని నువ్వెలా కనిపెట్టగలిగావు? ఎక్స్క్యూజ్ మీ, ఎలా కనిపెట్టావని అడుగుతున్నావు? నేను ఎవరితో అలా తిరగలేదే. బట్ వాడు అలాగే అనుకుంటున్నాడు కదా. నేను అలా అనుకోలేదు. నువ్వు అలాగే అనుకున్నావు. నేను అలా అనుకోలేదు. ఎవ్వరూ మాట్లాడకూడదు. ఫింగర్ ఆన్ ది లిప్స్. వాట్? సరే, అన్నిటినీ వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. చూడరుణ్, నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. తను ఎంతైనా తనకి ప్రపోజ్ చేసిన అబ్బాయితో ఇంకా ఫ్రెండ్గా ఉన్నా నువ్వు తన ఫోన్ ఇంకెప్పుడు చూడనని, తను అనుమానించనని నాకు ప్రామిస్ చేయి. ఇక మీద నేను అనుమానించను. ఓకే పారు, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వీడిని మొబైల్ చూసినా కూడా, ఫేస్బుక్లో నీకు తెలియకుండా లాగిన్ చేసినా, నిన్ను అనుమానించినా కూడాను వీడికి తెలియకుండా ఇంకే అబ్బాయితో నీ ఇష్టం వచ్చి అడుగుతారని నాకు ప్రామిస్ చేయి. రే, ఇది వర్కౌట్ కాలేదని మేమే మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ కలుసుకున్నాం, కానీ ముందులా లేదు. ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా డల్గా ఉంటున్నావు? ఏం లేదు, ఈ అరుణ్ గడ్ వల్లే. వాడు ఇది వరకు అట్లా లేడే. ఈ మధ్య మేము ముందులాగా అవుటింగ్స్కి వెళ్ళట్లేదు. వారానికి 2 సార్లు వెళ్తున్నాం. ఎప్పుడు చూడు ఎక్కడైనా అవుటింగ్ వెళ్తూనే ఉన్నావురా. వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్ ఎక్కడైనా తీసుకెళ్ళాలంట. నేను ఫ్రిస్బీ ప్రాక్టీస్ మిస్ చేసి వస్తున్నది తను సీరియస్గా తీసుకోవట్లేదురా. వాడి ఫ్రిస్బీ ప్రాక్టీస్ని వదిలి రావడాన్ని పెద్ద త్యాగంలో ఫీల్ అవుతున్నాడు. అంతేకాదు, నా మాటల్ని కూడా అస్సలు వినడం లేదు. ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు నాకు అస్సలు వినాలనిపించట్లేదురా.
నేను మాట్లాడేటప్పుడు తను ఏం ఆలోచిస్తుంటాడు? తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో అట్టర్ ఫ్లాప్ సినిమా పాట ప్లే చేస్తున్నట్టు ఉంది. ఈ సీమ టపాక ఇలాగే పెరిగి పెరిగి ఒకరోజు పెద్ద ఆర్డిఎక్స్ లా పేలుతుంది అనుకున్నా, అలాగే జరిగింది. రే అరుణ్, పారు ఫోన్ రా. సైలెంట్ లో పెట్టేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడతాను. హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా? ఏ ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? ఏ ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా. ఏ పారు, నో. హలో హలో, అరుణ్, ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు పారు నాతో మాట్లాడొద్దాను. ఐ డోంట్ నీడ్ దిస్. పారు, ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్లో ఉంటానని చెప్పి వెళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను. నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరుణ్, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్సే ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్గా పగిలినట్టు అనిపించింది. నువ్వే చెప్పు, తప్పు నా మీద తన మీద? మా ఇద్దరిది తప్పే. నేను అబ్బాయిలా ప్రవర్తించాను, తను అమ్మాయిలా ప్రవర్తించింది. వర్కౌట్ అవ్వలేదు. ఏంటి? తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా. తను అన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, అందుకే హర్ట్ అయి ఉంటుంది. నీకు బాగా తెలుసా అదే అని? ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎవరికి తెలుసు? చివరిదాకా తను అడగలేదా? అడగడానికి అవకాశం దొరకాలిగా. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఫోన్ చేసి అడగోయ్. ఏంటి జోకా? కమ్ ఆన్, మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా? ఏ నీకేం పని లేదా? వద్దు ప్లీజ్, నా కోసం. అయ్యో, నేను ఫోన్ చేస్తే అస్సలు తీయొద్దు. ట్రై చేసి చూడొచ్చుగా. చెప్పానుగా నేను చేసేదని తీయదని. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు. ఎందుకులే. హలో హలో హలో, పారు, నేను అరుణ్ని, ప్లీజ్ ఫోన్ పెట్టద్దు. చెప్పరు. హాయ్, హౌస్ లైఫ్? ఐమ్ గుడ్. త్వరలోనే తాతయ్యకి శతాభిషేకం, సో ఆ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం, ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, అదే చిన్న గెట్ టుగెదర్. యాక్చువల్లీ పారు, నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు? ఐ మీన్, నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా?
దేన్ని అడగడానికే ఫోన్ చేసావా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏంటో నాకు తెలీదు. అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి? నువ్వు ఆ రోజు నాకెందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం, ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. ఎందుకు వచ్చారమ్మా? డైవర్స్కి అప్లై చేశాను రా. కొద్ది రోజులకి ఈయన కప్పించిన వాళ్ళంతా నా వెనకాల పడుతున్నారు. మీ ఇద్దరం విడిపోయామని ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఆయనతో కలిసి నేను కూడా మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. అందుకే ప్రాపర్గా డైవర్స్కి అప్లై చేస్తే ఈ తలకాయ నొప్పి అంతా ఉండదుగా. అయినా ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందేగా. అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా? మీరిద్దరూ ఏదైనా చేసే ముందు నాకు చెప్పరా? నేను చెప్పేది వినమ్మా. నేను అసలు మీకు గుర్తుకు రానా? ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, నాతో ఒక మాట కూడా అడగరా? ఏంటమ్మా, నేను అసలు ఈ ఫ్యామిలీలో ఒక దాన్నేనా? పారు, హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? అవునరా, నాకు పిచ్చే. నిన్ను నమ్ముకున్నాను చూడు, నాకు పిచ్చేరా. ఐఎమ్ సో సారీ పారు. నేను ఫోన్ తీయలేదని నువ్వు అప్సెట్ అయ్యావనుకున్నాను. నాకు అసలు ఐడియా లేదు. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు. కాదు, నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా, నాకు అదే చాలు. ఏంటి నా తప్ప? నువ్వు బాధపడిన దాన్ని చూసి నేను సారీగా ఫీల్ అయ్యానని చెప్పాను. ఇందులో నా తప్పే ఉంది? ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు? విన్నాను, కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా. నువ్వెక్కడ చెప్పనిచ్చావు వరుణ్? ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. ఇన్నిసార్లు ఫోన్ చేసిందే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉండొచ్చని అర్థం కాలేదా? నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేస్తే ఏమైపోతుంది? సరే, అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా. అప్పుడు ఎందుకు నా మీద కోపడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు? ఓ, అయితే ఇదంతా నా తప్పంటున్నావా? ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చిండేది కాదుగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఏ తప్పు చేయనోడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిడితే నాకు మాత్రం కోపం రాదా? నేను మనిషినేగా. నేను పిచ్చిదాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేసావు? తెలియక ఫోన్ చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఇక నుంచి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఇక్కడ ఏడవట్లేదు. ఓహో, ఇప్పుడు ఏడుస్తావా నువ్వు? దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయ మాకు. కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను. నువ్వేంటి పెట్టేది? నేను పెట్టేస్తున్నా. హలో హలో, నా ఫోన్, నా ఫోన్. పారు, బయలుదేరదామా? వస్తున్నానమ్మా. అసలు మేము ఎందుకు గొడవ పడ్డాం గుర్తే రాలేదు. ఇప్పుడు తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని ఉంది. ఫోన్ చేస్తే మళ్ళీ పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుంది. ఎందుకు ఖ్యాతి ఇలా? నేను అప్పుడే చెప్పాను కదా వద్దని. నేనేదో బుద్ధిగా తనతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇలా కాంప్లికేట్ చేసావే. ఐఎమ్ సో సారీ. హెల్ప్ చేద్దామనే అనుకున్నా. పర్లేదులే, నువ్వేం చేస్తావు? తన్ని మర్చిపోవడానికి ట్రై చేసిందే నా లైఫ్లో నేను చేసిన కష్టమైన విషయం. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. అన్నీ సర్దుకుంటాయిలే. అటు చూడరా, అరుణ్ ఖ్యాతి థిక్ ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. ఖ్యాతి ఎప్పుడు ఇంతేరా? వద్దు మామ, నేను మానేసా. ఏంటి మానేసావా? ఏ మానేసారా? చెప్తున్నా కదా.
ఓహో అర్థమైందిరా, మేడం గారు మానేయమన్నట్టున్నారు. అవునరా, తాగద్దని తనే చెప్పింది. సరే ఇక మీరు తాగొద్దులే, కానీ రేపటి నుంచి. ఇప్పుడు రా. ఏ వద్దురా. రారా, అక్కకేం చెప్పనులే. అర్థం చేసుకున్నాను రా, నువ్వు తనకి మాటిచ్చావు, అందుకే తాగడానికి భయపడుతున్నావు. నేనేం ఫోర్స్ చేయట్లేదు. ఒక్క గ్లాస్, జస్ట్ ఒకే ఒక్క గ్లాస్ నీతో కూర్చొని తాగాలని ఆశపడుతున్నాను. వద్దురా. తను వద్దంటున్నాడుగా, వదిలేయండి. ఏంట్రా జాన్, నా కోసం ఇది కూడా చేయలేవా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జాన్. థ్యాంక్ యూ. రే, నా దగ్గర లేనిది వీడి దగ్గర ఏముందిరా? చెత్త ఏదో అన్నా వీడు, వేస్ట్. నువ్వే అన్నా బెస్ట్. రే జాన్ తమ్ముడు, ఒక బ్రేకప్ తర్వాత ఒక ప్యాచప్కి టైం ఇవ్వండిరా, అంతలోనే మధ్యలో దూరితే. రే నేను అందంగా లేనారా? మహేష్ బాబులో ఉన్నావన్నా? నో నో నో, వీడికన్నా నేను అందంగా లేనారా? అరే సూపర్ అన్నా. తను వీడితో కనెక్ట్ అయ్యే కన్నా నాతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సారీ అన్న, మీతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మంది ఎక్కువ. సరే అందరూ వెళ్ళి పడుకుందామా? ఏ ఉండరా, నేను వీడిని ఒకటి అడగాలి. రై, ఈరోజు నన్ను వదిలేసి నీ దగ్గరకు వచ్చింది, రేపు నిన్ను వదిలేసి వేరే వాడి దగ్గరికి వెళ్ళదని ఏంటి గ్యారంటీ? రే నేను నోరు మూసుకోమనరా. రే అన్నా ఊరుకోరా. ఏంట్రా, నిజమేగా చెప్తున్నా? రేపు నీకంటే వయసులో ఉన్నాడు, స్మార్ట్గా కత్తిలా ఎవడో ఒకడు వస్తాడు. మన అరుణ్నే తీసుకో. లేదు, అరుణ్ ఖ్యాతి ఇవాళ బీచ్లో నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఒకవేళ రేపు ఖ్యాతి అరుణ్ని లవ్ చేస్తే ఏం చేయగలవు? నేను వెళ్ళి పడుకుంటున్నాను. రే ఇక రాను, రారా, రా ఇక్కడ కూర్చో. నాకేం తెలియదు. రా ఇక్కడ కూర్చోపోయారు. నువ్వేమన్నా ట్రై చేస్తున్నావా? అయ్యో అన్న, తను నాకు అక్కయ్య లాంటిదన్నా. అక్కయ్య లాంటిది అంటే అక్క కాదు. ఏం మాట్లాడుకున్నారు మీరు బీచ్లో? ఏదో లవ్ గురించి మాట్లాడుకున్నాం. అయ్యో నా పాత లవ్ గురించి అన్నా, నాకు బ్రేకప్ అయిన దాని గురించి మాట్లాడుకున్నాం. సింపతి క్రియేట్ చేస్తున్నావా? నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నువ్వు డ్రామాలు చేస్తుంటే తను నిన్ను ఓదారుస్తుంది, అదే కదా? అయ్యో దయచేసి వదిలేండి అన్న, నేను ఆల్రెడీ వేరే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. రే తను నేను సైట్ కొట్టిందా లేదా? అన్నా తన గురించి అలా మాట్లాడకన్నా. ఓ, తన గురించి మాట్లాడితే వీడి కోపం వస్తుంది. మోసపోయారా? నువ్వు చెప్పింది కరెక్టేనా? నువ్వు ఏడవకరా, ఈ అమ్మాయిలందరూ ఇంతే. అవునన్నా, నేను డిసైడ్ చేశాను రా, బ్రేకప్. బ్రేకప్. నువ్వు తనకి ఫోన్ 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 చేయరా తనకి. అయ్యో ఫోన్ గినే వద్దన్నా. నువ్వు చేయరా. నా వద్దన్నా. నువ్వు చేయరా. ఇదిగో ఇక్కడ ఉంది ఫోన్, నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి చెప్తాను. అన్న ఫోన్ చేస్తున్నా ప్లీజ్. హలో ఖ్యాతి, చెప్పరా. నువ్వు బీచ్లో కూర్చొని అరుణ్ గాడితో ఏం మాట్లాడావు? ఏంట్రా వాగుతున్నావు? ఏదో లవ్ గురించి మాట్లాడావంట. నువ్వు తాగావా? ఏయ్ ఏం మాట్లాడావు? నువ్వు తాగావా? నువ్వు అరుణ్కి సైడ్ కొట్టావా? చెప్పు. హలో హలో హలో, నిజమేరా, చెప్పింది కరెక్టేరా. అవునరా, ఏడో. మనం ఇక్కడి నుంచి అమ్మాయిని ఆటలోనే చేర్చుకోకూడదురా. అవునరా, నీకు పోయి ద్రోహం చేశాను కదరా. ఇదంతా వీడి వల్లే జరిగింది కదరా. అవునరా, అలాగని నువ్వు అని కొట్టకరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బేసిక్ పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి, ఇంకా కోర్టు హియరింగే బాకీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆమెతో తర్వాత మీరు మాట్లాడారా? లేదు సార్,
1-2 సార్లు ట్రై చేశాను, విసిగిపోయి వదిలేశాను. ఆ, మా మామగారి శతాభిషేకానికి నా కూతురు పార్వతి ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చింది. అది వాళ్ళమ్మ వద్దు వద్దు అన్న వినకుండా తనుగా ఆశపడి నన్ను ఇన్వైట్ చేసింది. మీది లవ్ మ్యారేజే కదా? అవును సార్. ఇంకా మీరు ఆమెను లవ్ చేస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆమెను తీసుకొనివ్వకండి. ఆ రోజు ప్రేమ కోసం ఊరిని, కుటుంబాన్ని, అందరినీ గెలిచారు. ఇవేంటి సార్, కేవలం పేపర్స్. నా క్లయింట్స్ అందరితోనూ ఈ స్టేజ్లో ఈ విషయం గురించే చెప్తాను. మీకు చెప్తున్నా. బట్ మీకు డివోర్సే కావాలనుకుంటే ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. చాయిస్ ఇస్ యువర్స్. రండి నాన్న. ఎలా ఉన్నారా? బాగున్నాను. కూర్చోండి. పారు, అమ్మ ఎక్కడ? ఇక్కడే ఎక్కడ ఉండాలి నాన్న. మీరు కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సరే. లైఫ్ లాంగ్ కలిసి ఉన్న వాళ్ళు నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదరా? వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చిన్నదిగానే ఉంటుందంటారు. ఒకవేళ ప్రేమలు కూడా అంతేనేమో. పరువారు కనివి నీరు గని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళను జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో ఈనాడు ఏనాడు నేను నీ కోసం నా సర్వం నీ సొంతం నువ్వు ప్రాణాల ప్రాణం పరువారు కనివి నీరు గని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళను జలతారు తొలకరి గడసరి వలపుల తలుపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో ఏంట్రా ట్రిప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఎక్కడెక్కడికి వెళ్ళారా? ఏమండి, కాసేపు వాడిని ఏం అడగకుండా ఉంటారా? సరే సరే, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయపో. ఏంట్రా బీచ్ అంతా ఎలా ఉంది? బీచ్లోనే ఉంది. ఈ పార్వతి ఉందే, అదేరా నీ ఫ్రెండ్ పార్వతి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా డివోర్స్కి అప్లై చేశారా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ఆ కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. అవి తెలుసుగా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? అది కాదురా, నీ ఫ్రెండ్ కదా, అందుకే. అంత క్లోజ్ ఫ్రెండే కాదు నాన్న, తను వేరే డిపార్ట్మెంట్. ఏంట్రా ఏమైనా గొడవ పడ్డారా? చెప్తున్నాను కదా, అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదని. ఇప్పుడే కదా ఊరు నుంచి వచ్చాను, అప్పుడే ఎంక్వైరీ మొదలెడతారా? రే, ఈ ఒక్క దోశ తినేసిపోరా. నాకు ఆకలి లేదు.
ఫోన్ చేస్తున్నారు నాన్న? ఊరికే నిన్ను చూసి వెళ్దామని. చెప్పండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. చదువు ఎలా సాగుతోంది? బానే చదువుతున్నాను. అమ్మ ఎలా ఉందిరా? బాగుంది. ఆ రోజు ఫంక్షన్ తర్వాత అమ్మ నా గురించి ఏమన్నా అడిగిందా? మీరు భోంచేశారా అని అడిగింది. సరే నాన్న, టైం అయింది. ఒక్క నిమిషం పారు, ఒక్క నిమిషం. ఈ లెటరు అమ్మ దగ్గర ఇచ్చేయి. నేను ఇచ్చానని చెప్పి మర్చిపోకుండా ఇచ్చేయి. ప్రియమైన దొండపండు. నిన్న గుడిలో చూసినప్పుడు నా వయసు 20 సంవత్సరాలు తగ్గినట్టు అనిపించింది. ఎక్కడో మాయమైన ప్రేమ మళ్ళీ కనపడ్డట్టు అనిపించింది. ఇంట్లో రాకుమార్ని పెట్టుకొని నేను సంతోషంగా చూసుకోలేదని సిగ్గుపడుతున్నాను. నీతో గొడవపడి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నా కూతురు కోసమైనా నేను ఆగలేదు. మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సరో. ఒక ప్రేమికుడిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ యజమానిగా అన్ని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మిగతా విషయాలు మనం కలిసినప్పుడు చెప్తాను సార్. చాలా రోజుల తర్వాత నేను నీకు ఒక్కటి ఇవ్వబోతున్నాను. లెటర్లో ఇస్తున్నందుకు కోప్పడద్దు. ఏం విషయమ్మా? ఏం రాసింది దాంట్లో? ఏం లేదు, జనరల్ మ్యాటరే. సరే, నీకు తినడానికి ఏమైనా తీసుకురానా? అంతా కన్ఫ్యూజ్ అయిపోయిందండి. ఆ రోజు తనతో ఫోన్లో మాట్లాడినప్పటి నుంచి తిరిగి అప్పట్లాగే ఇదిగో ఇలా ఒంటరిగా వాగడం మొదలెట్టేశాను. నా చుట్టూ జరుగుతుందంతా చూస్తున్నప్పుడు ఒకే ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఈ లవ్ చేయడం ఎందుకంటే ఇంత కష్టంగా ఉంది? ఇప్పుడు ఈ విఘ్నేష్ గారిని చూడండి, సిన్సియర్గా లవ్ చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. తను వద్దని చెప్పేసింది కదరా అని అడిగితే తను ఒకసారి కూడా నేను ఇష్టం లేదని చెప్పలేదు కదా. నేనేం చెప్పను. ఈ రష్మి ఈ పార్టీకి అబ్బాయిలు అంటేనే ద్వేషించడం మొదలెట్టేసి ఉంటుంది. నమ్మించి మోసం చేయడమేగా మీ అలవాటు. ఈ అబ్బాయిలందరూ ఇంతే. మన సీనియర్ సార్ వారానికి ఓ అమ్మాయిని మారుస్తూనే ఉన్నాడు. ఇప్పుడెవరు? శ్వేతనా? అది పోయిన వారం శృతి. నా పేరు దీప. దీప. ఇది ఇంకెన్ని రోజులకో. మన శివగాడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు ఇంకా అలానే ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళలో కరెక్ట్గా లవ్ చేస్తున్నది క్యాతి జాన్ మాత్రమే అనుకుంటా. అరే మా పెద్ద ప్రాబ్లం రా. ఏంటి? క్యాతి జాన్ లవ్ బ్రేకప్ అయిందిరా. వాట్? అవునరా, పెళ్ళే వద్దనేసింది. ఇప్పుడు జాన్ ఊరి నుంచి వస్తున్నాడు. ఆ రోజు వాడు మందు కొట్టేసి అలా మాట్లాడిన తర్వాత చాలా పెద్ద గొడవ అయింది. కొద్ది రోజులు అసలు సరిగ్గా మాట్లాడుకోలేదు. నిన్న వాడికి ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పేశాను. ఇప్పుడు వాడు హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాడు. సరిపోయింది పో. నువ్వు నా క్యాతి. అసలు జాన్ మీదే తప్పే లేదు. వాడు ఫస్ట్ నేను తాగను నాకు వద్దునే చెప్పాడు. ఇదిగో ఈ శివ రామగాడే ఫోర్స్ చేసి వాడిని తాగించారు. వాడికి ఏదేదో చెప్పి వాడిని కన్ఫ్యూజ్ చేసింది కూడా రామగాడే. సో వాట్ అరుణ్? చేయకూడదని డిసైడ్ అయిన విషయాన్ని మళ్ళీ చేస్తే ఏంటి అర్థం? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నాతో? మళ్ళీ ఒకరోజు రామతో ఉన్నట్టు అనిపించింది. రామతో బ్రేకప్ తర్వాత నేను కూడా నీలాగే ఉన్నాను. నమ్మకం లేకుండా ఇక లవ్వే వద్దని అనుకున్నాను. జాన్ వచ్చిన తర్వాత అన్నింటినీ మార్చాడు. ఇప్పుడు వాడే ఇలా చేస్తున్నప్పుడు నువ్వు చెప్పినట్టు లవ్వే వద్దని ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యో, నేనే ఓ పెద్ద లవ్ ఫెయిల్యూర్ని. నా మాట విని నువ్వు డిసైడ్ అవుతావా? జాన్తో బ్రేకప్ అవడం, రామాతో బ్రేకప్ అవడం ఒకటి కాదు. చాలా కష్టం ఖ్యాతి. మనకు నచ్చినట్టు వ్యక్తి మనకు దొరకటం, ఆ వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవటం. అలాంటి వ్యక్తి దొరికిన తర్వాత నాకు అవసరం లేదని తీసిపారాడు ఎంత పెద్ద మూర్ఖత్వం.
నేను అదే తప్పు చేశాను. ఇప్పుడు ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు. అట్లీస్ట్ నీకు ఇంకో ఛాన్స్ ఉంది. దయచేసి నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు ప్లీజ్. ఇవాళ నుంచి మీకు సాల్ట్ కట్, ఆయిల్ కట్, రైస్ కట్. అయ్యో ఇవన్నీ కట్ చేస్తే నేను కట్ అయిపోతాను. ఇదంతా కట్ అవ్వాలంటే అవన్నీ కట్ చేయాల్సిందే. దానికంటే నువ్వు లావ్ అవడం ఈజీ ఏమో. అయ్యో చాలే ఊరుకోండి. పారు రారా. ఎప్పుడు వచ్చారు నాన్న? మార్నింగే వచ్చాను. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. పారు డిన్నర్ అంతా రెడీ చేసేసాను. ఈవినింగ్ షోకి మా ఆఫీస్లో 2 టికెట్స్ ఇచ్చారు. మేమిద్దరం వెళ్తే పర్వాలేదా? చూసారా నన్ను చిచి నిజంగా 2 టికెట్లు ఇచ్చారే. నువ్వు వద్దంటే వెళ్ళాలి. మానేస్తా. సరే సరే వెళ్ళండి. అమ్మా డైవర్స్ పేపర్స్ ఏమయ్యాయి? చింపి పారేసా. నిజంగానా? ఏంటి సార్ డేటింగా? పోరా. ఏమై చేసి మనసు మార్చారు? రే నాకు ఎల్ఐసిలో జోనల్ మేనేజర్గా జాబ్ దొరికిందిరా. లైఫ్ సెటిల్డ్. ఇంకా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీ బిజినెస్ ప్లాన్స్? అన్నిటికీ ఓ టైం వస్తుందిరా. ఇప్పుడు దానికి ఆ టైం లేదు. నేనే తొందరపడి ఆలోచించకుండా అవి చేశాను. ఇప్పుడే మైండ్ క్లియర్ అయింది. బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ఎక్కడికి పోదు. కానీ తను వెళ్తే వస్తుందా? నువ్వు వెళ్తే తిరిగి వస్తావా? ఇప్పుడు మాత్రం మీరు మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఈ లోకంలో ఎవ్వరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదురా. మనకు నచ్చిన వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్గా మార్చుకోవాలి. నేను ఇంకా తనతో నాకు ఉద్యోగం వచ్చిన విషయం చెప్పలేదు. ఈరోజు రాత్రి సర్ప్రైజ్గా చెప్పబోతున్నాను. అప్పుడు ఎలా ఒప్పుకుంది? నమ్మకం రా. నా మీద నమ్మకంతోనే మళ్ళీ నన్ను ప్రేమించడానికి ఒప్పుకునింది. తన కోసం నన్ను నేను మార్చుకొని తనకు నచ్చిన విధంగా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమించాలని తను డిసైడ్ అయింది. ఇప్పుడు నేను అమ్మ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అరుణ్ నీతో కొంచెం మాట్లాడాలి. అరుణ్ నాకు కాండగి మెలన్లో సీట్ ఆల్మోస్ట్ దొరికేసింది. ఓ కంగ్రాట్స్. నువ్వు ఆశపడినట్టే వచ్చింది. కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్నని షాపింగ్ మాల్లో కలిశాను. అవునా? బాగా మాట్లాడారు. దే వర్ రియలీ స్వీట్. ఏమన్నారు? మనం ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి అన్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. ఆ రోజే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేశావు. తర్వాత నిన్ను కూడా మళ్ళీ అమ్మని కలిశాను. వాళ్ళు చాలా వరీడ్గా ఉన్నారు. నువ్వేదో ముందులో మాట్లాడట్లేదు, చాలా డిస్టర్బ్గా ఉన్నావని అన్నారు. నువ్వు ఇంకా మనం విడిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? అలా ఏం కాదు. మా అమ్మ ఎప్పుడు అంతే, ఏదో ఒక విషయం గురించి వరి అవుతూనే ఉంటుంది. మీ అమ్మగారు అడగగానే నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకు నేను కూడా ఒక కారణం కదా. చేచా నువ్వు అనవసరంగా వరి అవ్వద్దు ప్లీజ్. లేదు అరుణ్, మన బ్రేకప్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా మిస్ అవుతావు కదా, అది కష్టంగా ఉంటుంది కదా. నాకు అలాంటిది ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు బారు. అయిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతుంటే ఇక చేయబోయే పని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం? నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నేను మంచి జాబ్లో చేరాలి. యూనో లైఫ్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో నా గురించో మనం విడిపోయిన దాని గురించో నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? ఏం లేదు బారు. ఒక సంవత్సరం లవ్ చేసుకుని నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? బారు ఉండు. నువ్వేంటి మొత్తమా? బారు ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. బారు నా మాట విను. బారు ఈ అమ్మాయిని నేను ప్రతిసారి ఎందుకురా ఏడిపిస్తూనే ఉన్నాను? ఆ సెకండ్ నేను కొన్ని విషయాలు డిసైడ్ అయ్యాను.
ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మాయిల్ని అస్సలు అర్థం చేసుకోలేమని డిసైడ్ అయ్యాను. ఈ నిజాన్ని ఒప్పుకుంటేనే ఓ అమ్మాయిని లవ్ చేయగలను డిసైడ్ అయ్యాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోసారి నా తల పగలు కొట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఐ హేట్ యు. ఏంటి ఇది? నోర్మై. తలుపుతి ప్లీజ్, నా మాట విను. ఏం చేస్తున్నావే? వెళ్ళి తలుపు తీ. నేను పోయి తలుపు తీస్తాను. తీయద్దు. పారు తలుపు తీ. పారు ప్లీజ్ నా మాట విను. పారు తలుపు తీ. నేను ఊరికే చెప్పాను పారు. పారు నా మాట విను పారు ప్లీజ్. పారు తలుపు తీ. పారు ప్లీజ్. పారు తలుపు తీ. పారు ప్లీజ్. ఆపండి రా. పారు ఇంకొకసారి నేను దూరం చేసుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను తట్టుకోలేకపోయాను. నేను క్యాంటీన్లో చెప్పిందంతా ఊరికేనే పారు. నేను తిరిగి హర్ట్ చేయకూడదని అలా అబద్ధం చెప్పాను. నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఒక్కొక్క క్షణం నీ గురించి ఆలోచించాను పారు. నేను చాలా చాలా చెప్పలేనంతగా మిస్ అయ్యాను పారు. పారు మర్చిపోవాలని డిసైడ్ అయితేనే కదా మర్చిపోగలం. కానీ నేను మర్చిపోవాలని ఆలోచన నాకు అసలు రావట్లేదే. నా లైఫ్లో అన్నీ ఉన్నా నువ్వు లేవంటే నేను అసలు ఏమీ లేనేమోనని అనిపిస్తుంది పారు. చాలాసార్లు మేము ఇద్దరం గొడవ పడ్డాం. చాలాసార్లు మేము ఇద్దరం తప్పులు చేసాం. ఈ లవ్ చేయడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో తెలియట్లేదు. మేబీ లవ్లో మాత్రం ఫెయిల్ అయ్యి తెలుసుకోవాలేమో. చాలాసార్లు మనం పిచ్చోళ్ళ ప్రవర్తిస్తుంటాం. కానీ దానికంత కారణం నువ్వు నేను ఒకరి మీద ఒకరు పిచ్చిగా ఉండటమే. ఆహా, ఏం చెప్పావురా మావా. థ్యాంక్స్ రా. పారు ఏదేమైనా నేను వదిలి వెళ్ళనని నీకు ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రేక్ చేయను పారు. ఇక నుంచి నువ్వు నన్ను కొట్టినా తన్ని తరిమినా నేను నీతోనే ఉంటాను పారు. ఐ లవ్ యూ పారు. పారు ఐ లవ్ యూ పారు. పారు ఐ లవ్ యూ పారు. ఐ లవ్ యూ పారు. ఇది చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందా? I love you, పారు. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. అలా మీరు ఫెయిల్ కాలేదంటే మీరు ఇంకా లవ్ చేయలేదన్నమాట. వెళ్ళండి, వెళ్ళి ఫెయిల్ అవ్వడం మొదలు పెట్టండి. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అది సినిమా తీద్దామని. నాకంటే నీకు సినిమానే ఇంపార్టెంటా? అది కాదమ్మా, అది అప్పుడు నన్నేం చేయమంటావు? అసలు ఈ మనసులో ఏమనుకుంటున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? కట్ చేయి.